ఓకే. వెల్కమ్ బ్యాక్. సో, మళ్ళీ మేము దీన్ని సెపరేట్‌గా వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మనతో పాటు మన హానరబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి భయ్యా గారు ఉన్నారు. సో, హి విల్ బి లిజనింగ్ టు అస్. సో, ఓకే. విల్ గో ఫార్వర్డ్. సో, ఇంతకుముందు డిస్కస్ చేసినవి మళ్ళొకసారి డిస్కస్ చేస్తాను నేను. ఓకే. సో, బేసికల్లీ ఒక స్టాట్యూటరీ వార్నింగ్ లాగా నేను ఇస్తున్నాను. దట్ ఇవన్నీ థింగ్స్ ఇది నేను ఎక్స్టెన్సివ్ గా ఓవర్ ద ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ అండ్ ద సైకాలజీ ఆఫ్ ఎగ్జామినర్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి నాకు నేను తీసుకున్న ప్యాటర్న్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. అది అన్లెస్ యూ ఆర్ కన్విన్స్డ్ అండ్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ ఇట్ వుడెంట్ వర్క్ ఫర్ యూ. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకొని then head towards examination. Don't directly or rather blindly believe me of whatever I am saying. నేను ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు ఇస్తే మీకు అట్లాంటి 10 క్వశ్చన్లు మీకు ఉన్నాయన్నమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వాటిని మీరు పోయి కన్ఫర్మ్ చేసుకొని దెన్ హెడ్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. నార్మల్ గా నేను ఇది ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నా అంటే కూడా దిస్ ఈస్ దాట్ వల్నరబుల్ పీరియడ్ ఆర్ దిస్ ఈస్ దాట్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ వేర్ మనం ఇప్పటివరకు చేసిన ఈ మాక్ టెస్ట్ అన్ని పక్కకు పడేసి నౌ వీ హ్యావ్ బేసిక్లీ ఫీడ్ అవర్ బ్రెయిన్ విత్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్యాటర్న్ అన్నమాట. అప్పుడే మనకి వెన్ యూ గో ఫార్వర్డ్ దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎస్పెషల్లీ ఇక్కడ ద సైకాలజీ ఆఫ్ ద ఎగ్జామ్ పేపర్ సెట్టర్ ని మాట్లాడుతూ ఉంటా ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ తో స్టార్ట్ చేస్తా విచ్ ఈస్ జనరల్ గా మనము చూసేవి. వాట్ ఐ ట్రై టు డూ ఇస్ బికాస్ మనకి 147 స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి ఐ ట్రై టు మినిమైజ్ కొన్ని క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తా. ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ యూ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఈ పీడిఎఫ్ మోరల్లెస్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఆ పీడిఎఫ్ లో యూ గో అండ్ అప్లై ఆన్ ద అదర్ క్వశ్చన్స్ అండ్ అలాంటి ప్యాటర్న్ వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 2017 నుంచి 2023 మీద అప్లై చేయండి. ఇది 2022 వరకే ఉన్నాయి క్వశ్చన్స్. మీరు వెళ్ళి 23 మీద కూడా అప్లై చేయండి. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ జనరల్ గా ఇది అందరికీ తెలుసు. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ తప్పు ఉంటాయని. ఎందుకు తప్పు ఉంటాయంటే దేర్ ఆర్ న్యూమరస్ రీజన్స్. జనరల్ గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇట్స్ పుషింగ్ ఎ పర్సన్ టు బిలీవ్ ఇన్ వాట్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు ఎవరినైనా మనము బాగా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఆర్ ఏదో రకంగా కన్విన్స్ చేయాలి అంటే చెప్పిందే 10 సార్లు చెప్పి కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. ఆర్ చాలా గట్టిగా చెప్పి దబాయించి కన్విన్స్ చేయాలనుకుంటాం. అట్లానే ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లో కూడా చూడండి, డ్రాస్టికలీ రెడ్యూస్, ఎనార్మస్లీ ఇంక్రీజ్. సో దిస్ ఈజ్ వన్ వే టు బేసికల్లీ ఒక తప్పుని ఏదో ఒక రకంగా కవర్ చేయాలి అన్న టైప్ లో. ఆర్ ఇట్స్ వెరీ ఇది ఒక వే, జస్ట్ అప్రిషియేట్ దాట్ ఇట్లా. ఓకే, ఇది నాకు తెలిసి ఎనీ సీరియస్ ఆస్పిరెంట్ విల్ నో దిస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇక్కడ చూడండి, సేమ్ డ్రాస్టిక్ ఇంక్రీజ్, అది తప్పు అవుతుంది. ఆర్ ఇక్కడ చూడండి, డ్రాస్టికలీ రెడ్యూసెస్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. సో ఇట్స్ వెరీ అన్లైక్లీ దట్ డ్రాస్టికలీ సడన్ గా ఇట్లా పడిపోవడము, సడన్ గా ఇట్లా స్టడీగా ఇంక్రీజ్ అవ్వడము, ఇట్లా అంటే ఇలాంటి వర్డ్స్ ఈజ్ వెరీ డేంజరస్ అనమాట. స్టడీలీ ఇంక్రీజ్, మ్యాక్రో ఎకనామిక్స్ లో స్టడీలీ ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమీ ఉండదు. సో ఇది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. అండ్ సేమ్ ఆన్ ఆల్ ఇంపోర్టెడ్ ఆయిల్స్ అసలు కస్టమ్ డ్యూటీస్ చేయమంటారు. బేసికలీ ఆలివ్ ఆయిల్ ఆర్ ఏదైనా వెరీ కాస్ట్లీ లగ్జరీ ఆయిల్ ఉంటుంది, దాని మీద ఎందుకు కస్టమ్స్ డ్యూటీ వేయము? ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ఆర్గ్యుమెంట్. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చూసాం. మోరల్లెస్ అందరూ ఇది చూసుంటారు. ఇప్పటి నుంచి మన సిగ్నేచర్ మూవ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో ఈ 4 బాక్స్ రూల్ అనేది దిస్ ఈస్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ దాట్. సో చూద్దాం 4 బాక్స్ రూల్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిఎం మస్టర్డ్ హ్యాస్ బీన్ జాయింట్లీ డెవలప్డ్ బై ఐఏఆర్ఐ అండ్ పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఈ 4 బాక్సెస్ ఏంటంటే, ఇప్పుడు జిఎం మస్టర్డ్, ఐఏఆర్ఐ అండ్ పంజాబ్ యూనివర్సిటీ. సో నార్మల్ గా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా అని మనం ఎట్లా చూస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. జిఎం మస్టర్డ్ హ్యాస్ ద జీన్స్ దట్ అలౌ ద ప్లాంట్ క్రాస్ పాలినేషన్ అండ్ హైబ్రిడేషన్. సో ఇలాంటి ఒక సాదా సీదా స్టేట్మెంట్ చదివినప్పుడు ఇది కరెక్టా తప్ప, అవుతుందా అవ్వదా
అంటే అక్కడ మనకి 50% ప్రాబబిలిటీ ఉంటుంది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వడానికి రాంగ్ అవ్వడానికి. వేరాస్ ఇక్కడ చూద్దాం సెకండ్ స్టేట్మెంట్ జిఎం మస్టర్డ్ హ్యాస్ బిన్ డెవలప్డ్ బై పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ బి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వాలంటే ఏ కరెక్ట్ అవ్వాలి, బి కరెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, ఏ తప్పు పెట్టవచ్చు సితోనే, సి బి, అండ్ ఏ కరెక్ట్ ఇచ్చేసి బి ప్లేస్ లో డి పెట్టొచ్చు, ఏడి, ఆర్ మొత్తానికి ఏబి మొత్తం తప్పు చేసి సిడి పెట్టవచ్చు వాడు. అంటే ఇక్కడ 4 పాసిబిలిటీస్ వచ్చాయి ఇఫ్ యు సీ. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఇన్ 25% కేసెస్. సో దిస్ ఈస్ 4 బాక్స్ రూల్. అంటే 4 పాసిబిలిటీస్ ఏవైతే వచ్చాయో 4 బాక్స్ ఓపెన్ అయినాయి ఇక్కడ. సో నా హైపోథసిస్ ఏంటంటే దిస్ వెన్ ఎవర్ దేర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వన్ సింగిల్ స్టేట్మెంట్ మోర్ ఆర్ లెస్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ గోస్ రాంగ్. ఎందుకు అలా చెప్తున్నా, ఎందుకంటే యూ జనరలీ హ్యావ్ this as a very easy way to create wrong statements. At the end of the day, examiner has to create wrong statements in a convincing way. And this is one convincing way in which he can create this wrong statements anamata. So A is a joint collaboration of B and C ante B, C rendu correct avali. So I hope you are understanding. So ఎప్పుడైనా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఇది ఒక వే. ఇప్పుడు చూడండి సేమ్ సిమిలర్. ఇప్పుడు IEA is a partnership in partnership with Climate Group launched గ్లోబల్ ఇనిషియేటివ్ EP 100 అంటున్నారు. సో సేమ్ అట్లానే ఉంది కదా. సో ఇది తప్పు స్టేట్మెంట్. సో ఇట్లా అనమాట సేమ్. ఇది మళ్ళీ ఇప్పుడు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, CDSL ఈజ్ ప్రమోషన్ ఆఫ్ జాయింట్లీ ప్రమోటెడ్ బై RBI అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సపోర్ట్. సో ఇట్లా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక స్టేట్ సపోర్ట్. అండ్ ఎట్లుంటే ఎన్జి అండ్ CPCB గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎన్జిటి is established by an act while CPCB has been created by an executive order అన్నాడు. సో ఇక్కడ ఇఫ్ యు సీ ఈ రెండు, ఇది కూడా సేమ్ 4 బాక్స్ అనమాట. ఇక్కడ యాక్ట్ ఇది కరెక్ట్ అవ్వాలి, CPCBది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ 4 బాక్స్ అయింది. అట్లానే మళ్ళా కిందికి వెళ్ళి ఇంకో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు వాడు. ఎన్జిటి ఎన్వైరన్మెంటల్ జస్టిస్ ఇస్తుందంట, CPCB క్లీన్లీనెస్ ప్రొవైడ్ చేస్తుంట. సో ఇక్కడ నా హైపోథసిస్ ఏంటంటే ఈ రెండు కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ వెరీ వెరీ రేర్. అండ్ దాట్ టు ఒకవేళ ఇన్ఫాక్ట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంది అనుకో, ఇంకా తప్పవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మై హైపోథసిస్ ఇట్లాంటి ఫ్యాక్చువల్ డేటాతో పాటు ఇట్లా ఇచ్చినప్పుడు వెరీ రేర్లీ ఇట్ విల్. ఎందుకంటే ఇక్కడ మీకు కరెక్ట్ అవ్వాలంటే ఇన్ని బాక్సెస్ పిక్ చేయాలి. ఈ బాక్స్ కరెక్ట్ అవ్వాలా, ఈ బాక్స్ కరెక్ట్ అవ్వాలా, ఈ బాక్స్ కరెక్ట్ అవ్వాలి, 4 బాక్సెస్ కరెక్ట్ అవ్వాలి. 4 బాక్సెస్ కరెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ 4 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి. సో 4 into 2 into 3 into 1 ఎంత 4 2s 8 3s 24 వేస్ ఉంటాయి. సో అన్ని డిఫరెంట్ వేస్ లో ఇది తప్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా మై హైపోథసిస్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కొద్దిగా బేసిక్ గా ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ అ వెరీ డేంజరస్ స్టేట్మెంట్, ఇట్ హాస్ టు జనరలీ గో రాంగ్ అనేది మన హైపోథసిస్. సో అది మీరు అప్రిషియేట్ చేయగలగాల. ఇప్పుడు నేను ఏం చేశాను, 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ క్లబ్ చేసినప్పుడు అది కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ తగ్గిపోతుంది అన్నమాట, రెండిటికి 2 కరెక్ట్ అవ్వడం. సో అది ఒకటి మీరు అప్రిషియేట్ చేయండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆప్షన్ ఏ. సో ఇది బేసికల్ గా ఒక సైకలాజికల్ వే ఇన్ విచ్ ద ఎగ్జామినర్ థింగ్స్ అన్నది. సో ఇది ఒక ప్యాటర్న్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అక్రాస్ ద ఇయర్స్. వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది విశాల్? ఎస్, పర్ఫెక్ట్. సో దిస్ పర్టికులర్ టెక్నిక్ ఏదైతే ఉందో నేను ఓవర్ ద ఇయర్స్ అట్లీస్ట్ 2017-2016 నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అవుతుందో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ అది ఎట్లా అవుతుంది అన్నది మీరు గమనించగలుగుతారు. సో ఎట్లా అంటే చిన్న ఫ్రేజెస్ ఇస్తారు విచ్ ఆర్ లైక్ ఎట్లా ఉంటాయంటే వెరీ స్మాల్ ఫ్రేజెస్ అండ్ రైట్ అవే మీరు జనరల్ గా వెంటనే జంప్ చేస్తారు ఇన్ టు ద ఆప్షన్స్, రీడింగ్ ద ఆప్షన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఇది ఫస్ట్ టైం చూస్తాం లైఫ్ లోనే, ఎగ్జామ్ లోనే కూర్చొని ఫస్ట్ టైం చూస్తాం అనమాట. సో అట్లా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనము 4 ఆప్షన్స్ చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అంటే ఏంటిది అని అడిగాడు. సో మనము డేటాబేస్ క్రియేటెడ్ బై కోయిలేషన్ ఆఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అని చదువుతాం. అండ్
అది మనకి ఎలాగో తెలియదు కాబట్టి అండ్ 4 ఆప్షన్లు చదవాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ జనరల్ గా ఏం చేస్తామంటే ఇది కాదేమో అన్న ఆలోచనతోని ముందుకెళ్తాం. బట్ నార్మల్ గా ఎట్లుంటది అంటే ఇది కరెక్ట్ ఏమో అని చెప్పేసి ముందుకు ప్రోగ్రెస్ అవ్వం, రాదర్ ఇది రాంగ్ ఏమో అని చెప్పేసి అనుకొని ముందుకు ప్రోగ్రెస్ అవుతాం. సో ఇది రాంగ్ అనుకుని ఇంకా మనం ఈ మూడిట్లో కొట్టేసుకుంటా ఉంటాం, బట్ ఆన్సర్ ఏ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే జనరల్ గా ఏ ఆప్షన్ ని మీరు ఎలిమినేట్ చేయకుండా అట్లీస్ట్ దాన్ని 50-50లో ఉంచుకునేలాగా ట్రై చేస్తారనుకోండి, రాంగులు తక్కువ పోతాయి. అండ్ ఇది నేను ఏదైతే చెప్తున్నాను ఇది అక్రాస్ ద పేపర్స్ మిమ్మల్ని మీరు చూసుకోండి. చిన్న ఆప్షన్స్ ఇట్లాంటి ఫ్రేజెస్ ఉంటాయి, క్లైమేట్ యాక్షన్ ట్రాకర్, బయోరాక్ టెక్నాలజీ, పోలార్ కోడ్, గ్రీన్ వాషింగ్, కామన్ కార్బన్ మెట్రిక్. సో ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మీరు పోయి 2023లో కూడా చూడండి, యూ విల్ అబ్జర్వ్ ఏరియల్ మెటాజినోమిక్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. యూ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే దేర్. ఓకే, సో గో బ్యాక్ అండ్ లుక్. అండ్ అట్లీస్ట్ నేను మీతో ఏం చెప్తాను అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ కాకపోయినా అట్లీస్ట్ దాన్ని 50-50లో పెట్టుకోండి అని మాత్రం చెప్తాను. ఫస్ట్ డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయకండి. డోంట్ గో బ్లైండ్లీ అబౌట్ దట్ ఈస్ వన్ థింగ్. సో ట్విన్నింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆప్షన్ సెట్టింగ్ అన్నమాట. ఆప్షన్స్ జనరల్ గా మనకి ఇప్పుడు ఎవరైనా కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఎట్లా చేస్తాము, ఇందు బిందు ఇట్లా నార్మల్ రాము శ్యాము ఆర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విన్నింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో ట్విన్నింగ్స్ అనేవి పేర్లలో కానీ రైమింగ్ లో కానీ చూడడానికి సిమిలర్ గా ఉండడం కానీ, సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విన్నింగ్ ఉంటాయి అనమాట. నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తుంటే చూద్దాము దట్ ఫర్ ఎగ్జాంపుల్ లాలా లజపత్ రాయ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. లాలా లజపత్ రాయ్ ఆన్సర్ మనం ఎక్కడో దగ్గర ఒక స్టేట్మెంట్ చదివి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నేను లాలా లజపత్ రాయ్ మీద తయారు చేయాలి. లాలా లజపత్ రాయ్ క్వశ్చన్ కి ఆన్సర్ అయినప్పుడు దానికి చుట్టుపక్కల ఆప్షన్స్ ఏం క్రియేట్ చేస్తాం మనము. లాలా లజపత్ రాయ్ అయితే అటు బిపిన్ చంద్రపాల్, ఇటు లేకపోతే మనకి బాలగంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ కాబట్టి వాళ్ళది రైమింగ్ లో వస్తుంది కాబట్టి. సో జనరల్ గా అట్లా. అదర్వైజ్ నార్మల్ గా ఇప్పుడు మహాత్మా గాంధీ ఆన్సర్ అయింది అనుకోండి, యూ విల్ నాట్ క్రియేట్ ఆప్షన్స్ లైక్ బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్. ఇట్స్ వెరీ రేర్ గాంధీజీ ఆన్సర్ అయినప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకురావడం. రాదర్ నువ్వు మహాత్మా గాంధీ రాస్తావు కాబట్టి కింద మహాత్మా పూలే అని రాస్తారు, ఆర్ ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. ట్విన్నింగ్ చూడడానికి కూడా సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ కొడైకెనాల్, కొల్లేరు చూడడానికి సిమిలర్ ఉంటాయి. సో ఆ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. అట్లా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అట్లా చూసుకుంటూ పోదాం. ఇది చూడండి, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది, బీసీలో ఆన్సర్ ఉంటుంది. చూడడానికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, యుఎన్ఈపీ సెక్రటేరియట్, యుఎన్ఎఫ్సిసి, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, మోతీలాల్ నెహ్రూ, ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది అన్నమాట. సారీ, బేసికల్లీ ఇక్కడ ఒక చిన్న మోర్ టెక్నిక్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ఆప్షన్ సెట్టింగ్. ఏదైనా కానీ ఆప్షన్ సెట్టింగ్ అప్పుడు ఇప్పుడు మధ్యలో ఆన్సర్ ఉంది అనుకోండి, దానికి అటుపక్కది ఇటుపక్కది ఇస్తారు. ఇప్పుడు ఆన్సర్ లాలా లజపత్ రాయ్ ఇక్కడ కాబట్టి వాడు ఆప్షన్స్ ఎట్లా చేశాడు, లాల్ కాబట్టి పాల్ తీసుకొచ్చాడు, అండ్ లాల్ లాగా ఉండేది ఇంకొకటి తీసుకొచ్చాడు, మోతీలాల్. సో మోతీలాల్ కి లాల్ కి అండ్ లాల్ కి పాల్ కి రెండింటికి లింకేజ్ ఉంది మనకి. సో మధ్యలో ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇది వన్ వే. ఇదే 2018లో మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది, జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ అనేది ఆన్సర్ అన్నమాట. ఒక దగ్గర మీరు పోయి చూడండి. సో దానికి ఆప్షన్స్ ఎట్లా ఇచ్చారంటే జీన్ డి టెవెర్నాట్, అంటే దానికి వెనక సైడ్ జీన్ కలిసి వచ్చేలాగా ఇచ్చాడు, అండ్ ట్రావెర్నియర్ బెర్నియర్ వెనక కలిసి వచ్చేలాగా, ముందు కలిసి వచ్చేలాగా. సో మధ్యలో ఆన్సర్ చేశాడు అన్నమాట. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఆప్షన్ సెట్టింగ్. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ సెట్టింగ్ ఎట్లా తయారు చేస్తున్నారు అన్నది మీకు అర్థమైనప్పుడు ఎగ్జామ్ లో ఏం తెలియనప్పుడు ఇట్లాంటివి మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఇక్కడ చూడండి, ఎన్ఎస్డిఎల్, ఎన్పిసిఐ, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటాయి. సో ఏంటంటే జనరల్ గా ఇది ఎందుకు ఇస్తారంటే ఎవరైతే బట్టి కొట్టుకొస్తారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇస్తారనమాట. మనం ఎట్లాగూ ఏం తెలియకుండా వెళ్ళాం కాబట్టి అక్కడ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు అట్లీస్ట్ గో టు 50-50 అండ్ వాటి మధ్యలో వేయడం. సో 2023లో కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు ఇవి, బట్ ఒకసారి పోయి మళ్ళీ మీరు చూడండి అసలు ఎక్కడ వర్క్ అవుతున్నాయి, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అన్నది మిమ్మల్ని మీరు ఒకసారి కన్విన్స్ చేసుకోగలగాలి. ఇది ఒక వే అని మాత్రం మీకు నేను ముందే చెప్తున్నాను అనమాట. దిస్ ఈస్ వన్ వే టు క్రియేట్ ఆప్షన్స్. ట్విన్నింగ్ విత్ సిమిలర్ వర్డింగ్ జనరల్ గా అంటే రిలేటెడ్ లేకుండా టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ని సిమిలర్ గా తయారు చేసినప్పుడు
ఒక ప్యాటర్న్ ఏముందంటే ఆ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కొద్దిగా జూమ్ అవుట్ చేసి చూడండి. డోంట్ గో మోర్ ఇన్ టు దిస్, లైక్ అంటే జూమ్ ఇన్ చేసి మైక్రో లెన్స్ లో పెట్టి చూడకండి. కొద్దిగా మ్యాగ్నిఫై చేసి, సారీ, కొద్దిగా జూమ్ అవుట్ చేసి పైనుంచి చూడండి. ఆర్బీఐ మేనేజెస్ సర్వీసెస్, manages and services Government of India securities, but not state. Again, T-bills are with Government of India, issued by Government of India, and there are no T-bills for state government. See, సిమిలర్ గా ఇచ్చాడు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందంట, స్టేట్ కి లేదంట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందంట, స్టేట్ కి లేదంట. నా హైపోథిసిస్ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ చూడండి 2019 లో క్వశ్చన్ చూడండి ఒకసారి. శాండ్ ఈజ్ అ మైనర్ మినరల్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. దాంట్లో ఏమని చెప్తారంటే శాండ్ కి సంబంధించిన రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అంటాడు, అట్లనే శాండ్ కి సంబంధించిన రూల్స్ స్టేట్ గవర్నమెంట్ చేస్తా అంటాడు. సిమిలర్ గా ఉంటది. సో ఆ రెండిట్లో ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా చూడండి. సో ఏ లిటిల్ ఓవర్ 60%, ఏ లిటిల్ ఓవర్ 60%, ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ ఉంటుంది. అండ్ ₹50 crore, ₹50 crore, ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ గా సిమిలర్ వర్డింగ్స్ తోని స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు కూడా ర్యాండమ్ గా తీసుకున్న వర్డ్స్. ఇప్పుడు లిటిల్ ఓవర్ 60% ఇది ర్యాండమ్ వన్. సో ఈ ఎన్ఎస్ఎస్ఓ మొత్తం చదివినా కానీ మనకి ఇది గుర్తుండదు. మనం ఎలా సాల్వ్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ వే అని నేను చెప్తున్నా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎట్లయినా మనకి ఏం దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్, స్విమ్మింగ్ అండ్ సింకింగ్. సో ఈ స్విమ్మింగ్ అండ్ సింకింగ్ మళ్ళీ కాంట్రడిక్షన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మనం అక్కడ వాళ్ళు ఇచ్చిన డేటాని యూటిలైజ్ చేసుకొని, అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో చేసేవన్నమాట. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని చెప్తాను, బట్ వీటికి ఇంకా బెటర్ గా చేయాలన్నమాట. మనకి తెలియని పక్షంలో కూడా వాళ్ళు ఇచ్చిన డేటాని వాళ్ళ స్టేట్మెంట్స్, ఆ 2 స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ లింకులు చేసి ఐదర్ ఇది వస్తే ఇది కూడా రావాలి, ఇది వస్తే ఇది రాకూడదు, ఇట్లాంటి అనాలిసిస్ ఆప్టిట్యూడ్ అని మనము డెవలప్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ ఆర్ ఇన్ ట్రోపికల్ వాటర్స్ అండ్ more than 1/3 of world coral reefs are in Indonesia, Australia, Philippines. See, ఈ రెండు ఒకరినొకళ్ళు కన్విన్స్ చేసుకుంటున్నాయి, ఆర్ దే ఆర్ గోయింగ్ టుగెదర్. సో మీరు ఏం చేయాలంటే ఈ రెండు ఒక దగ్గర పెట్టుకోగలగాలన్నమాట. ఐదర్ దీస్ విల్ గో టుగెదర్ ఆర్ దీస్ విల్ సింక్ టుగెదర్. ఐదర్ ఆన్సర్ లో కలిసి ఉండాలి, లేకపోతే కలిసి ఉండకూడదు. రెండు ఆన్సర్ లో లేకుండా పోవాలి. సో దిస్ ఈస్ వన్ వే టు డూ ఇట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్షన్ ఏదేది ఎగ్జామ్ చేశారు అంటున్నారు. జనరల్ గా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఎవరికి ఇస్తాము, ఎవరికి ఇస్తాము, హూ ఆర్ లో ఇన్కమ్, పూర్ బ్యాక్గ్రౌండ్స్, వీళ్ళకి ఇస్తాం అనమాట. సో జిఎస్టీ ఎవరికి ఎగ్జామ్షన్ చేస్తారు అంటున్నారు. చూడండి, సీరియల్ గ్రెయిన్స్ హల్లడ్, చికెన్ ఎగ్స్ కుక్డ్. సో ఈ రెండు పూర్ హౌస్ హోల్డ్స్ మనం తింటాం అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్ ఫిష్ ఎంతమంది తింటున్నారు జనరల్ గా? క్యాండ్ ఫిష్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లగ్జూరియస్ ప్రోడక్ట్. సో వాట్ ఐ వుడ్ సే ఈ మూడిట్లో ఫస్ట్ రెండు గో టుగెదర్, వైల్ 1, 2 ఈజ్ నాట్ గోయింగ్ విత్ 3 అన్నది మనకు అక్కడ ఆ మూమెంట్ లో అక్కడికక్కడ అర్థం కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జిఎస్టీ యాక్ట్ మొత్తం చదివినా కానీ ఇవన్నీ మనకు గుర్తుండవు. దీస్ ఆర్ ద థింగ్స్. మీరు మీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఎంత ఉంది, ఎంత మీరు థింక్ చేయగలుగుతున్నారు, ఎంత కామన్ సెన్స్ తో మీరు ఆలోచిస్తున్నారు అంత ప్రెషర్ సిచ్యువేషన్ లో అన్నది మనల్ని ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. రాదర్ దాన్ జిఎస్టీ వేటికి ఉన్నాయి, ఒక 100 వాటికి ఉన్నాయి, ఇంకో 200 వాటికి లేవు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి. సో దిస్ ఈస్ ద కామన్ సెన్స్ వాట్ వీ హ్యావ్ టు టేక్ విత్ అస్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సిమిలర్ చూడండి, ఇప్పుడు డస్ట్ బ్లోయింగ్ ప్లాంట్ డిసీజ్ స్ప్రెడ్ చేస్తే విండ్ బ్లోయింగ్ కి డస్ట్ బ్లోయింగ్ కి, విండ్ లేస్తేనే డస్ట్ లేస్తుంది, విండ్ తోనే డస్ట్ లేస్తుంది. సో విండ్ వెళ్తుంది, డస్ట్ ఉందంటే విండ్ ఉండాల్సిందే, విండ్ వస్తుందంటే డస్ట్ లేస్తుంది అన్నట్టు. సో ఈ రెండు డెఫినెట్లీ దే హ్యావ్ టు గో టుగెదర్. సో అట్లా ఈ రెండు కలిసి ఉండాలి, లేకపోతే రెండు కలిసి ఎగిరిపోతాయి. అట్లా ఆలోచించాలన్నమాట ఎగ్జామ్ లో. సో దీస్ ఆర్ స్విమ్మింగ్ అండ్ సింకింగ్. నేను ఓన్లీ ఒక 2018 క్వశ్చన్స్ చూపించాను కావాలని, ఎందుకంటే యూ గో బ్యాక్ అండ్ లుక్ ఐసా స్టేట్మెంట్ ఇన్ 2019, 20, 21, 22, 23 అన్నిట్లో ఉంటాయి. ఇది నేను ఏదో సింప్లిఫై చేసి చెప్పట్లేదు, దిస్ ఈజ్ వన్ వే అని మీకు చెప్తున్నాను. సిమిలర్ గా కాంట్రడిక్షన్స్ అంటే ఇప్పుడు చూడండి, టాంజిబుల్ వెల్త్, ఇంటాంజిబుల్ వెల్త్, కోల్డ్ మిక్స్డ్ ఆస్ఫాల్ట్, హాట్ మిక్స్ ఆస్ఫాల్ట్, ఆ రెండిట్లో ఒకటే ఆన్సర్ ఉంటాయి. 2020లో వచ్చింది క్వశ్చన్ అది. సో ఇట్లా రెండిట్లో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపోజిట్ పదాలు ఉన్నాయనుకో, ఆ రెండిట్లో ఒకటే ఉంటది. అండ్ కాంట్రడిక్ట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూస్తే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ని వాడే కాంట్రడిక్ట్ చేసుకుంటాడు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, పిఎస్ఎల్వి శాటిలైట్స్ ఎర్త్ రిసోర్సెస్ మానిటరింగ్ శాటిలైట్స్, వైల్ జిఎస్ఎల్వి శాటిలైట్స్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. అది ఒప్పేసుకుందాం లెటర్స్. అంటే పిఎస్ఎల్వి శాటిలైట్స్ ఎర్త్ రిసోర్సెస్ అంటే ఎక్కడ ఉండాలి, ఎర్త్ మానిటరింగ్ కొద్దిగానే మీరు చదివి ఉంటే సైన్స్ అండ్ టెక్, ఎర్త్ రిసోర్స్ మానిటరింగ్ ఎట్లా ఉంటాయి, ఆ ఎర్త్ కి దగ్గరలో ఉండాలి, లో ఎర్త్ ఆర్బిట్ లో, సన్ సింక్రనస్ ఆర్బిట్ లో ఇక్కడ ఉంటాయి అనమాట. వైల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడో జియో స్టేషనరీ శాటిలైట్ లో ఉంటాయి అనమాట, సారీ ఆర్బిట్ లో ఉంటాయి. సో కింద ఏమి ఇచ్చాడు, పిఎస్ఎల్వి శాటిలైట్స్ రిమైన్ ఫిక్స్డ్ అంటారు, అవి ఫిక్స్డ్ ఉండవు. జియో స్టేషనరీ శాటిలైట్స్ ఆర్ ఫిక్స్డ్, సన్ సింక్రనస్ లో ఎర్త్ ఆర్బిట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. సో 1 2 అనే కాంట్రడిక్ట్. సో ఆ 1 ఉంటే 2 ఉండకూడదు, 2 ఉంటే 1 ఉండకూడదు. సో మనకున్న బేసిక్ నాలెడ్జ్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. అది మనము అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే తప్పిస్తే ఇలాంటివి మనము, లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసుకోలేం. మనం ఎలా ఉండాలంటే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ వాడితోనే, లైక్ వీ షుడ్ బి ఏబుల్ టు కాంట్రడిక్ట్, వీ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్, అక్కడే అనలైజ్ చేసి చేసుకోగలగాలన్నమాట. సో దిస్ ఈస్ వన్ టేక్ అవే. మీరు చూడండి, మోర్ దెన్ 80 నేషన్స్ ఉన్నాయంట, అండ్ ఉన్నాయి అనుకుందాం లెటర్స్. తర్వాత ఏఐబి డస్ నాట్ హ్యావ్ ఎనీ మెంబర్స్ అవుట్ సైడ్ ఏషియా అంట. ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 80 కంట్రీస్ ఉన్నాయా? 80 కంట్రీస్ ఒకవేళ ఉన్న అన్ని కంట్రీస్ ఏఐబి కిందికి వెళ్తాయా? ఒకసారి ఆలోచించండి. సో 80 కంట్రీస్ ఉన్నాయంటేనే డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి ఉండాలా. ఒకవేళ డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి లేదు అంటే 80 కంట్రీస్ ఉండడం చాలా కష్టం. సో అయితే ఇదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి, ఇలా కాంట్రడిక్ట్ చేయాలన్నమాట. సో ఇట్లానే ఇది చూడండి, బయోలాజికల్ ప్రాసెస్ టు క్రియేట్ ఏ సీడ్ కెన్ బి పేటెంటెడ్. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, పేటెంట్ యాక్ట్ నిజంగా మనం చదవాలా? రియల్లీ మనం చదవాలా? ఎంత చదివినా మనం చదివితే ఇంత గుర్తుంటుందా? ఇట్స్ వెరీ రేర్. అట్లాంటి ఎన్ని వందల యాక్ట్లు ఉన్నాయి మనకి. మనకి రోజు కరెంట్ అఫైర్స్ లో వచ్చే యాక్ట్లే 100 ఉన్నాయి. సో అవన్నీ మనం చదవలేదు. ఇవన్నీ బేసిక్ సెన్స్, కామన్ సెన్స్ తో సాల్వ్ చేసే ఆన్సర్స్ అనమాట. వీళ్ళు ఏమన్నారు, సీడ్ క్రియేట్ చేసే ప్రాసెస్ ని పేటెంట్ చేయలేము. అగైన్ ఇక్కడ ఏమంటున్నారు, ప్లాంట్ వెరైటీస్ ని పేటెంట్ చేయలేము అంటున్నారు. సో నా హైపోథెసిస్ ఏంటంటే, ప్లాంట్ వెరైటీస్ చేసినప్పుడు సీడ్ వెరైటీస్ ఎందుకు చేయలేము, సీడ్స్ ని ఎందుకు పేటెంట్ చేయలేము? సో ఈ రెండు కాంట్రడిక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఈ రెండిట్లో ఏదో ఒక్కటే కరెక్ట్ ఉంటది అని చెప్తాను అనమాట నేను. సో ఈ రెండిట్లో ఏదో ఒక్కటే నిలవాలి మీకు. సో ఆ రకంగా చూసుకోవాలి. సిమిలర్ గా ఆర్టీఈ క్వశ్చన్ లో నీకు టీచర్ అవ్వడానికి స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉండాలి, అట్లానే టీచర్ అవ్వడానికి నేషనల్ కౌన్సిల్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉండాలి అంటున్నారు. సో ఇట్లా ఈ రెండు కాంట్రడిక్టింగ్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఇంత డీటెయిల్ ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇది స్టేట్ ఇస్తుంది, ఇది సెంటర్ ఇస్తుంది, రెండు క్వాలిఫికేషన్స్ అవ్వాలంటే అవ్వదు. సో యూ హ్యావ్ టు కొద్దిగా మ్యాగ్నిఫై కాకుండా యూ హ్యావ్ టు జూమ్ అవుట్ అండ్ సీ దట్. సో దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ కాంట్రడిక్షన్. మనం ఇంతకు ముందు ఆ వీడియోలో ఇక్కడ వరకు చెప్పుకున్నాం, బట్ ఫ్రమ్ నౌ వి విల్ గో టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇక్కడ వరకు క్లియర్ కదా ఉదయ్, విశాల్? క్లియర్. ట్రాక్ అవుతుంది ఆడియో, బట్ కొద్దిగా వాటర్ తాగండి మీరు. ఓకే ఓకే, వాటర్ తాగుతాను. ఓకే, మేబీ ఫోన్ లో ఏమన్నా కాల్ గానీ అలా ఏమన్నా వస్తుంటే అప్పుడేమన్నా అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బట్ ఫోన్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ లోనే ఉంది, చూద్దాం, లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు ఓకే కదా? యూట్యూబ్ కంటే చాలా బెటర్ గానే ఉంది ప్రస్తుతంగా. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. వీడియో వస్తుందా నాది? వస్తుంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నుంచి విల్ గో టు ద న్యూ వన్స్. సో ఈ మోర్ దెన్ 5 స్టేట్మెంట్స్ అని అనగానే జనరల్ గా ఆస్పిరెంట్స్ ఎట్లా ఉంటారంటే, రే ఏంట్రా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చాడు అని చెప్పేసి డైరెక్ట్ గా కొట్టేస్తాం. అంటే మనము ఇదంతా మనం చేయలేమని చెప్పేసి వదిలేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద క్వశ్చన్స్. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే నా యాటిట్యూడ్ ఎట్లుంటుందో చెప్తాను అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ బేసికలీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ద యాటిట్యూడ్ ఆఫ్ హౌ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే, ఒక 3-4 తరీకాలు ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళంగానే ఒక వారియర్ కి కనుక 3-4 వెపన్స్ ఉంటే ఎట్లా ఇసిరేస్తాడో అట్లా ఇసిరేయాలన్నమాట వీటి మీద. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెపన్ ఏంటంటే, మోర్ దెన్ 5-6 స్టేట్మెంట్స్ ఉన్న దగ్గర నేను 2013 నుంచి క్వశ్చన్స్ అన్ని చూసాను. మీరు మళ్ళీ చూడండి, 2023 పేపర్ కూడా చూడండి. ఒకే ఒక క్వశ్చన్ ఇప్పటివరకు ఆల్ ఆఫ్ ద అబోవ్ వచ్చింది. ఆల్ ఆఫ్ ద అబోవ్ అసలు ఇన్ జనరల్ గా అసలు ఉండదు. అది మీరు పోయి చెక్ చేసుకోండి. మోర్ దెన్ 6-7 స్టేట్మెంట్స్ ఇచ్చిన దగ్గర అయితే అసలు అది ఆల్ ఆఫ్ ద అబోవ్ ఉండడం అన్నది నియర్ ఇంపాసిబుల్. సో అదొక్కటి మిమ్మల్ని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి.
అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక స్టేట్మెంట్ ఇక్కడ తప్పు కొట్టేశానంటే మీకు ఇంకొక స్టేట్మెంట్ కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ వే. వాడు ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇచ్చాడంటే అమ్మాయి కొద్దిగా లైఫ్ సింపుల్ చేశారా అనుకోవాలి. సెకండ్, రెండోది ఇక్కడ మనం ఎలా చేయాలంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ఏమేమి నేర్చుకున్నాము, స్విమ్మింగ్, సింకింగ్, కాంట్రడిక్షన్స్, అలాంటివి చూడాలన్నమాట. ఇక్కడ రెండింటిని లింక్ చేయడము, రెండింటిని కాంట్రడిక్ట్ చేయడము, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాడు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటేనే వాడిని తనను తను యూనో హీ విల్ బి కాంట్రడిక్టింగ్, అది మనకు దొరికిపోతాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎంత కాదన్నా కానీ బార్లే అండ్ మిల్లెట్స్, ఈ రెండు మిల్లెట్స్ అని తెలుసు మనకి, అవి రెండు కలిసిపోవాలి. సీసేమ్ ఆయిల్ తెలుసు మనకి, గ్రౌండ్ నట్ ఆయిల్ తెలుసు, ఈ రెండు ఆయిల్ సీడ్స్, అవి రెండు కలిసిపోతాయి ఎంఎస్పీకి ఏదేనుకున్నా కానీ. సో మనం ఎట్లా చూడాలంటే మన ఆప్షన్ సెట్టింగ్ మనం అట్లా చూసుకోవాలి. సో ఐదర్ యూ కంబైన్ బోత్, ఐదర్ ఇట్లా స్విమ్మింగ్ సింకింగ్ వాడండి, ఆర్ కాంట్రడిక్టింగ్ వాడండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ షీప్, ఫైండింగ్ బ్లాక్ షీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక్కదాన్ని పట్టుకుంటే ఆన్సర్ అయిపోయేది దానిలాగా కూడా ఉంటాయి అనమాట ఇంట్లో. సో ఆ ఒక్కదాని కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇది హిందీలో మీరు కనుక చదివితే అరేక్ అన్నట్టు, అది సుపారీ అని ఉంటుంది. సుపారీ అనేది మనకు తెలుసు, ఈ సుపారీ అనేది వెరీ నెగటివ్ లిస్ట్ లోకి పోతుంది అనమాట. అది గుట్కాలు ఇలాంటివన్నీ తయారు చేస్తుంది. సో సుపారీకి ఎంఎస్పీ ఇచ్చే ఛాన్సే ఉండదు. సో అట్లా మనం ఏం చేయాలంటే, అటు హిందీ చదవడము, ఇటు ఇంగ్లీష్ చదవడము, ఏదన్నా తట్టుతుందా, ఒక బ్లాక్ షీప్ ని ఎత్తుకుదాం అంటే ఒక్కటి లేపేస్తే ఆన్సర్ అయిపోయేది. సో యాటిట్యూడ్ ఈస్ ఆల్ ద అబౌవ్ ఉండదు. థింకింగ్ చూసుకోవాలా, కాంట్రడిక్షన్ చూసుకోవాలా, ఏ షిప్ దొరుకుతుందా అని చూసుకోవాలా. ఇట్లా మీరు ఒక 30 seconds ఫాస్ట్ అనుకోండి, దొరికిపోతాయి నో మ్యాటర్ వాట్, గ్రౌండ్ హిట్ అండ్ హాట్ గ్రామ్, రెండు పల్సెస్. వాయిస్ ఇప్పుడు కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే, ఈ క్వశ్చన్ మొత్తం ఐ థింక్ రిపీట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ Okay. మొత్తం రిపీట్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? బెటర్. సో ఈ క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇంతకు ముందు మనము వివర్ స్విమ్మింగ్ అండ్ సింకింగ్ ట్రై చేస్తుండే కదా, ఇప్పుడు కాంట్రడిక్షన్స్ ఉంటాయి అనమాట. చూడండి, ఇప్పుడు డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్, రాట్ అండ్ పొటాటోస్, నో మ్యాటర్ వాట్, ఈ రెండు కలిసిపోవాలా. గ్రౌండ్ నట్ సీడ్స్, హార్స్ గ్రామ్, ఈ రెండు ఏమంటారు, పల్సెస్ మనకి. సో పల్సెస్ అంటే మన పప్పు ధాన్యాలు. సో ఈ పప్పు ధాన్యాలు కలిసిపోవాలా. అండ్ ఇది ఏమో తినేవి, ఇవేమో డ్యామేజ్ అయినవి, అవి రెండు కలిసి ఉండకూడదు. ఇది ఉంటే అది ఉండకూడదు, అది ఉంటే ఇది ఉండకూడదు. సో అట్లా మనం వాళ్ళు ఇచ్చిన డేటాని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ వీ హ్యావ్ టు సీ ఫర్ ద ఆప్షన్స్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఆన్సర్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ హౌ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్స్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ కూడా మీరు నిజంగా కరెక్ట్ గా ఆలోచిస్తే ఒక్క స్టేట్మెంట్ లేపేస్తే ఆన్సర్. సునామీ, సోలార్ ఫ్లేర్ వల్ల సునామీస్ అవ్వడం అన్నది అసలు అది జనరల్ గా సునామీస్ ఎందుకు వస్తాయి, ఏదైనా మెటియోరైట్స్ హిట్ చేస్తేనో ఇట్లాంటివి హిట్ చేస్తే. సోలార్ ఫ్లేర్స్ అనేది జస్ట్ ఆ లైట్, సోలార్ ఫ్లేర్స్ అంటే బేసికలీ సోలార్ స్ట్రామ్ అన్నమాట. అది ఇక్కడ దాకా రాదు. జనరల్ గా మీరు కొద్దిగా చదువున్నా కానీ అది ఏమి హిట్ చేయదు ఫిజికల్లీ. ఇట్స్ అబౌట్ దట్ రేడియేషన్ విచ్ ఈస్ హిట్టింగ్, రాదర్ దాన్ ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ వచ్చి హిట్ అయితే సునామీ వస్తుంది, ఒక రేడియేషన్ వచ్చి హిట్ అయితే సునామీ రాదు. సో సునామీ అన్నది దీని ఒక్కదాన్ని కొట్టేసినా కానీ మీకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. మామూలుగా నేను రేడియేషన్ అంటే అది కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో అది ఇంటర్ఫియర్ అవుతుంది. పవర్ గ్రిడ్స్, ఇంటెన్స్ అరోరాస్, ఆర్బిట్స్ ఆఫ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్, చూడండి ఇవన్నీ సిమిలర్ గా ఉన్నాయి. 5, 6 దే హ్యావ్ టు గో టుగెదర్. పవర్ గ్రిడ్స్ ఇట్ వుడ్ బి ఇది ఈ 2, 5, 6 దే హ్యావ్ టు గో టుగెదర్. ఇలాంటివి మీరు గోయింగ్ టుగెదర్, సింకింగ్ టుగెదర్, ఇట్లాంటివన్నీ. ఆర్ ఇప్పుడు చూడండి ఫారెస్ట్ ఫైర్స్, కావాలని వాడు మనల్ని ఇట్లా ముగ్గులో దించుతున్నాడు. ఫ్లేర్ అన్నాడు ఇక్కడ, అక్కడ ఫైర్ అంటున్నాడు. సో ప్రాబబ్లీ ఉంటదేమో అని చెప్పేసి వెళ్తారు, అట్లా కాదు. సో అది కూడా చూడండి కొద్దిగా. నేను ఇంకా ముందుకు పోతుండే ఇంకా చెప్తాను. ఓకే, జనరల్ గా ఇది ఒక ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తా. ఫ్లేర్ ఉంది కాబట్టి ఫైర్ అన్నాడు, ఓకే, అండ్ మనము బుట్టలో పడేయడానికి. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లో రఖ్మాబాయి కేసు క్వశ్చన్ ఇప్పుడు మీరు చూస్తుంటే, రఖ్మాబాయి కేసులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు రఖ్మాబాయి కేసు అంటాడు. కింద ఫస్ట్ ఆప్షనే, లిటరల్లీ ఫస్ట్ ఆప్షనే. బీసీ వేరే ఉంటాయి, అంటే 3 స్టేట్మెంట్లు ఇస్తారు, 1, 2, 3.
ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుందంటే ఉమెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అంటాడు. రక్మాబాయ్ పైన ఉంది, కింద రైట్ టు ఎడ్యుకేషన్ అంటే సరిపోయేది, వాడు ఉమెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అంటాడు అనమాట. సో బేసికలీ నేను అక్కడ లీడ్ చేస్తున్నాడు, ట్రాప్ లోకి లీడ్ చేస్తున్నాడు. అక్కడ ఉమెన్ ఉంది, ఇక్కడ రక్మాబాయ్ ఉంది, ప్రాబబ్లీ అయ్యి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కొట్టేస్తారు, అంటే అది రైట్ అని పెడతారు అనమాట. అది దాట్స్ వన్ వే ఆర్ ద అదర్ హీఈస్ పుల్లింగ్ యూ టువర్డ్స్ దట్ ఆన్సర్ అనమాట. సో కాస్త అలాంటి ట్రాప్ లో పడకుండా చూడాలి. అదే దానిపైన ఒక క్వశ్చన్ ఉంటుంది, దేశార్ కథ అని ఒక క్వశ్చన్ ఇస్తాడు 2020లోనే. మీరు వెళ్ళి చూడండి ఈ క్వశ్చన్స్, నేను నార్మల్ గా చూడకుండా చెప్తున్నా. దేశార్ కథలో సెకండ్ స్టేట్మెంట్ లో ఏమిస్తారంటే దిస్ పర్టికులర్ బుక్ ప్రమోట్స్ స్వదేశీ స్ట్రీట్ ప్లేస్ అండ్ ఫోక్ సాంగ్స్ అంటాడు. అండ్ కిందికి వచ్చి దిస్ ద దేశ్ విచ్ ఈస్ రిఫర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ బుక్ ఇస్ ఇన్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ బెంగాల్ అన్నాడు. మీరు పైన స్వదేశీ చదువుతారు, స్వదేశీ మూవ్మెంట్ ఎక్కడ జరిగింది, బెంగాల్లో జరిగింది అనుకుంటారు, కాబట్టి ప్రాబబ్లీ కింద బెంగాల్కి సంబంధించి రాసింది అనుకుంటారు. సో ఎవరైనా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో దేశం మీద ఒక క్వశ్చన్ రాశారంటే, ఒక బుక్ రాశారంటే ఒక బెంగాల్ మీద ఎందుకు రాస్తారు? అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టర్ స్వదేశీ అన్న వర్డ్ తోని మనల్ని లీడ్ చేస్తున్నాడు బెంగాల్ సైడ్, మనం లీడ్ అవ్వకూడదు. సో అట్లా ట్రాప్స్ వేస్తూ ఉంటారు అనమాట. అది కొన్ని గమనిస్తూ ఉండండి. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. అర్థమవుతుంది కదా విశాల్? ఎస్ కిరణ్, అర్థమవుతుంది. పర్ఫెక్ట్. ఓకే. మోర్ ఇన్ ద నేమ్. సో మోర్ ఇన్ ద కిరణ్, దీనిలోకి వెళ్లే ముందు వెనకాల 7 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫార్మాట్ లో మరి ఎలాగా? ఇప్పుడు 5 ఆప్షన్, ఓన్లీ 5 కరెక్ట్, ఓన్లీ 4 అంటాడు కదా, మరి దాంట్లో ప్రాబ్లీ ఇది అప్లికబుల్ అవ్వకపోవచ్చు కదా. రైట్. అప్పుడు కొద్దిగా అంటే లేదు, అప్పుడు సేమ్ డిఫికల్టీ ఎంత రైజ్ అయిందో ఈజీనెస్ అంతే రైజ్ అయింది. ఇప్పుడు చూడండి సార్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను చాలా క్లియర్, అంతకు ముందు మనకి డ్యామేజ్డ్ వీడ్ గ్రెయిన్స్ వస్తాయా, సీడ్స్ వస్తాయా అన్నది పక్క తెలవాలి మనకి. ఇప్పుడు ఐదర్ ఈ రెండన్న కరెక్ట్, లేకపోతే ఈ రెండన్న కరెక్ట్, కానీ ఆ రెండు కలిపి రావురా బాబు అని చెప్పేసి మనకు ముందే అర్థమైపోయింది. సో ఈ 4, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 2 నుంచి 5 వరకు ఈ 4 ఓన్లీ 2 కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పేస్తారు. అది అదా ఇదా మీకు సంబంధం లేదు. సో మీకు డిఫికల్టీ ఎంత అరైజ్ అయిందో సింప్లిఫికేషన్ కూడా అంతే అవుతుంది. ఐ డూ అగ్రీ. అంటే కొన్నిటి దగ్గర మీకు చాలా స్పెసిఫిక్ గా తెలవాల్సి వస్తుంది. బట్ అగైన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 ఎట్లా డమ్మీ ఆప్షన్ అయిపోయింది మనకి. ఎందుకంటే మీరు పోయి చూడండి, ఇప్పుడు అట్లా డమ్మీ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఏదో వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేసి మీరు 50-50లోకి వెళ్ళండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఐ విల్ అగ్రీ టు దిస్ ఫ్యాక్ట్ దట్ చాలా ప్లేసెస్ లో 50-50. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంది అంటే విశాల్ సార్, మీరు 50-50కి వచ్చిన తర్వాత ఇంకో కొద్దిగా హెల్ప్ మీకు అవుతుంది అన్నమాట. బట్ అక్కడ మీకు పక్కా తెలిస్తేనే పెట్టేలాగా ఉంటున్నాయి, అది ఆ లెవెల్లో డిఫికల్టీ అయితే ఉంటుంది. బట్ మై సోల్ ఆబ్జెక్టివ్ హియర్ ఇస్ ఫర్ యూ టు మిమ్మల్ని ఎయిడ్ చేయడం అనమాట. 50-50కి సైడ్ కి మిమ్మల్ని ఎయిడ్ చేయడం అన్నది నేను మేజర్ గా చేసే నా ఈ ప్రయత్నం అనమాట. ఐ డూ కంప్లీట్లీ అగ్రీ దట్ అక్కడ కొద్దిగా టఫ్ అవుతుంది. ఓకేనా? ఓకే, యా. సో మోర్ ఇన్ ద నేమ్, మనకి నేమ్ లో కానీ మోర్ ఇన్ ద క్వశ్చన్ లో కానీ, క్వశ్చన్ లో కొన్నిసార్లు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో అది మనము గమనిస్తూ ఉండాలి. ఇవి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్వరాజ్య సభ, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్, 2018 క్వశ్చన్. స్వరాజ్యం అంటే ఏంటిది? మన సెల్ఫ్ రూలు, మన రూలు, ఓకే, హోమ్ రూలు, ఇట్లా. సో స్వరాజ్యం అనేది ఇక్కడ నీకు నార్మల్ గా చూసినా కానీ అట్లీస్ట్ ఈ రెండు అయితే కొట్టేస్తాం, బీసీ అయితే కొట్టేస్తాం, ఏడీలో ఆన్సర్ లోకి వచ్చేస్తాం. సో అట్లీస్ట్ అలా పదం, ఎందుకంటే ఎవరైనా ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు నా పేరు నేను ఏదైనా మార్చుకోవాలనుకున్నాను, స్వరాజ్య సభ అని ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మార్చాలనుకున్నాం, అది కూడా ఇంగ్లీష్ లోకి మారుస్తున్నారు ఇక్కడ అటు ఇటుగా. సో ఇంగ్లీష్ లోకి మారుస్తుంటే ఎట్లా మారుస్తారు? నార్మల్ గా అయినా ఇట్ విల్ బి చేంజ్, సిమిలర్ వర్డింగ్ వచ్చేలాగా, దానికి సిమిలర్ వచ్చేలాగానే మారుస్తాం మనం. ఇట్స్ లైక్ ఇది గాడ్జిల్లా ఉంది, అది చింపాంజీ, ఇట్లా చేయరు కదా నార్మల్ గా. డిఫరెంట్, మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ చేయరు. సో సిమిలర్ గా వచ్చేలాగా చేస్తారనమాట. ఇట్లా మీరు చూడండి, కన్జర్వేషన్ అగ్రికల్చర్ అన్నారు. లైఫ్ లో అప్పుడే ఫస్ట్ టైం చూస్తాం మనము. కానీ కన్జర్వేషన్ అగ్రికల్చర్ అని పేరు పెట్టినవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించే పెట్టుంటాడు. కన్జర్వేషన్ అంటే ఏదో ఒకటి కన్జర్వ్ చేస్తాం. అగ్రికల్చర్ తో ఏం కన్జర్వ్ చేయగలుగుతాం మనము? సాయిల్ కన్జర్వ్ చేస్తాము, మైక్రోబయోటా కన్జర్వ్ చేస్తాము,
దీస్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కన్సర్వ్. ఆర్ సాయిల్ ఫెర్టిలిటీ కన్సర్వ్ చేస్తాం, సాయిల్ ఎరోజన్ అవ్వకుండా కన్సర్వ్ చేస్తాం ఇట్లా. సో ఇది చూడండి నార్మల్ గా ఇక్కడ కూడా స్విమ్మింగ్, సింకింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి చూడండి. అవాయిడింగ్ మోనోకల్చరల్ ప్రాక్టీసెస్, అవాయిడింగ్ కల్టివేషన్ ప్లాంటేషన్ క్రాప్స్. ఈ లిటరల్లీ సేమ్ స్టేట్మెంట్స్. మోనోకల్చర్ అంటేనే ప్లాంటేషన్, ప్లాంటేషన్ అంటేనే మోనోకల్చర్, రెండు సిమిలర్ కదా, ప్లాంటేషన్ ఆర్ మోనోకల్చర్. సో ఈ రెండు కలిసి ఉండాలి ఆర్ కలిసి ఎగిరిపోవాలి, స్విమ్మింగ్ ఆర్ సింకింగ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్రాప్ రెసిడ్యూస్ చేస్తే ఏమవుతుంది, మాయిశ్చర్ కన్సర్వ్ చేయొచ్చు. స్పేషియో టెంపోరల్ సీక్వెన్సింగ్ చేస్తే ఏమవుతుంది, నార్మల్ గా టెంపోరల్ సాయిల్ ఫెర్టిలిటీ కన్సర్వ్ చేయొచ్చు అనమాట, మామూలుగా లెగ్యూమ్స్ ఇట్లా. సో క్రాప్ రొటేషన్స్ ఇవన్నీ. సో ఈ 4th 5th ఐదర్ దే విల్ గో టుగెదర్ ఆర్ సింక్ టుగెదర్. మంచివి అవి రెండు. ఒకవేళ తిలేజ్ గురించి తెలియకపోయినా కానీ 1, 3 కలిసి ఉండాలా, 4, 5 కలిసి ఉండాలా. ఓకే, అదొక్కసారి ఆలోచించుకోండి మీరు. ఈ రెండింటిని మీరు ఇట్లా కంబైన్ చేస్తే సరిపోతుంది, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. యూ గో సీ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడు సాల్వ్ నీకు కావాలని చేయట్లేదు, యూ కెన్ లుక్ ఇట్ బ్యాక్. మీరు ఒకవేళ కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ సుంగా డైనాసిటీ. సుంగా డైనాసిటీ ఫౌండర్ ఎవరో లవ్ స్టోరీ అంట, సన్ ఆఫ్ లవ్. సో సుంగా డైనాసిటీ అనగానే మనకి ఏం ఎప్పుడైనా కానీ అరే మనం ఇది చదవలేదురా, అరే ఇది మనకు తెలియదురా అనే యాటిట్యూడ్ తో పోతే తప్పకుండా ఎగిరిపోతుంది క్వశ్చన్. మనం ఎట్లుండాలంటే ఏం తెలుసు మనకు అసలు సుంగా డైనాసిటీ గురించి, ఎవరున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే పుష్యమిత్ర సుంగా ఒక్కరు ఉన్నారని తెలుస్తారు. దాస్ని వీళ్ళందరినీ చంపేస్తాడు. పుష్యమిత్ర సుంగా ఐ థింక్ లాస్ట్ ఎనీవే అందరికీ తెలుసు. సో మిత్ర సింహవర్మన్, మహేంద్రవర్మన్, వర్మన్ అందరి పేర్లు అట్లా ఉంటాయి అనమాట. సో వీళ్ళందరి పేర్లు కూడా ఇట్లనే, మౌర్య, చంద్రగుప్త మౌర్య, ఈ మౌర్యాస్ పేర్లు కూడా అట్లనే ఉంటాయి. సో పుష్యమిత్ర, సో అట్లా పేరు మాలవిక అగ్నిమిత్ర, స్వప్న వాసవదత్త, ఐదర్ ఈ రెండిట్లో ఉండాలి. లవ్ స్టోరీ అంటే ఎట్లా ఉంటది, అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఇద్దరు, స్వప్న వాసవదత్త, మాలవిక అగ్నిమిత్ర. సో ఇట్లనే రాసుండి ఉంటారు ఆన్సర్. సో ఏబిలో ఉంటుంది ఆన్సర్. అండ్ శుంగా డైనాసిటీ కొద్దిగా మనం ఆలోచించినా కానీ మాలవిక అగ్నిమిత్ర అయిపోతుంది ఆన్సర్. ఇది చూడండి, R2 కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇంతకుముందు మనము ఉదయ్ గుర్తుందా, మనకి ఆప్షన్ ఏ వర్క్ అవుతుంది, ఆప్షన్ ఏ వర్క్ అవుతుంది. R2 కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్. R2 కోడ్ అంటే ఏంటిది, మనకి 3R 4R ప్రిన్సిపల్స్ తెలుసు. R2 అంటే ఏంటిది, రీసైకిల్, ఏమంటారు ఇవన్నీ ఉంటాయి కదా, రీయూస్. సో మీరు చూస్తే ఆన్సర్ ఒకటే అయిపోతుంది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూసినా మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇది చూడండి, GL లైటనింగ్, మళ్ళీ ఆప్షన్ ఏ వస్తుంది మనకు ఆన్సర్. బట్ అగైన్ మనం మామూలుగా 23లో 60 and 70 గ్రోత్, మైక్రో శాటిలైట్ DNA అండ్ ఏరియల్ మెటాజెనోమిక్స్. రైట్ అవి కూడా వస్తాయి. సో మీరు అట్లా అవన్నీ అసలు మనం ఎగ్జామ్ లో ఫస్ట్ టైం చూస్తాం అన్నమాట. బట్ ఇప్పుడు చూడండి, నార్మల్ గా గ్రీజల్ లైటనింగ్ అని ఎవరు పెడతారు, ఇస్రో పెడితే ఏ ఆదిత్య L1 అని పెడుతుంది, ఏ రోహిణి అని పెడుతుంది, లేకపోతే మనకు మొన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ రోవర్ ఇట్లా పేర్లు పెట్టినా కానీ మనం గ్రీజల్ లైటనింగ్ ఇట్లా ఇంగ్లీష్ పేరు అయితే పెట్టాం. సిమిలర్ విత్ జపాన్, చైనా. ఎవరైనా ఇంగ్లీష్ పేరు పెట్టారంటే అది నాసానే పెడుతుంది, మన వాళ్ళైతే అసలే పెట్టరు. అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇది చూడండి, కుల్య వాప, ద్రోణ వాప. ఓకే, వాప మీరు కొద్ది వాప నాపా అంటే ఏంటిది, కొద్దిగా మీరు ఒకసారి ఆలోచించినా కానీ పేర్లు అట్లనే వస్తాయి అనమాట. అండ్ నార్మల్ కూడా ట్విన్నింగ్ అని చెప్పిన, అర్బన్ ల్యాండ్ అన్నారు. ఈ ల్యాండ్ మధ్యలో ఉండాలి. వాప అంటే మెజర్మెంట్. కొద్దిగా మీరు అంటే ఇక్కడ ఆప్షన్ ఏ, ఇక్కడ కూడా ఆప్షన్ ఏ పెట్టకండి, ఇది కొద్దిగా పెద్ద క్వశ్చన్. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రేజ్ క్వశ్చన్, ఫ్రేజ్ కాదు ఇది. కొద్దిగా రెండు ఫ్రేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, డోంట్ అప్లై ఆప్షన్ ఏ, బట్ ఇక్కడ కూడా ఆప్షన్ ఏ వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ ఐ హోప్ నేను ఇక్కడ ఆన్సర్ కి ఎట్లా రీచ్ అయ్యానో మీకు అర్థమవుతున్నది అనుకుంటా. వాపా నాపా ఆర్ ఇక్కడ ల్యాండ్ మనము ఆ ట్విన్నింగ్ కూడా చూసినాం ఇక్కడ. సో ఇట్లా యూ హ్యావ్ టు గో, ఎందుకంటే ఎట్లయినా అది ఎక్కడ చదివినా కానీ మనం గుర్తుండవు పాడలేదు ఇలాంటి క్వశ్చన్స్. సో ఏదో ఒకటి చేసి పైన కింద పడే ఆన్సర్స్ రావాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు మనం మోర్ ఇన్ ద నేమ్ చూసినాం, ఇవన్నీ మోర్ ఇన్ ద నేమ్. నౌ వాట్ వి మోర్ ఇన్ ద క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇది కొట్టేస్తున్నా, మీకు కనిపిస్తుంది కదా, విత్ రిఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియా ద టౌన్స్ ఘంటసాల, కదురా, చౌల్ అని నేను అన్నా. ఏమన్నా
దాన్ని నౌ ఒక నిమిషం దీన్ని రబ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు చూడండి, విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ గుప్తా డైనాసిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అండ్ ద టౌన్స్ ఘంటసాల. ముందుకి ఇప్పటికీ ఒకవేళ ఆ గుప్తా డైనాసిటీ మూసేసిన ఆన్సర్ క్వశ్చన్ అదే, గుప్తా డైనాసిటీ ఉన్న క్వశ్చన్ అదే, అవునా కదా? సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గుప్తా డైనాసిటీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు కానీ ఘంటసాల కదురాజ్ చౌల్ గురించి వాళ్ళు అడుగుతలేరు క్వశ్చన్ అక్కడ. ఇట్స్ అబౌట్ యువర్ కామన్ సెన్స్ అబౌట్ హౌ ద గుప్తా డైనాసిటీ వర్క్స్. మనం ఒక్కసారి ఎంతో కొద్దిగా చదివినా కానీ మనకేం తెలుసు, గుప్తా డైనాసిటీ ఇదే అప్పుడు గోల్డెన్ స్పారో మనది, బంగారు ఏమంటారు చిడియా అంటే ఏంటిది, పక్షి, పిచ్చుక అనేవాళ్ళు అనమాట. ఆర్ మన వాళ్ళకి ఫుల్ రోమ్ తోని ఎంత ట్రేడ్ చేస్తుండే అంటే ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా మన దగ్గరికి వస్తుండే. సో ఇట్లాంటివి ఉంటాయి. ఆర్ గుప్తాస్ వెరీ వెల్ నోన్ ఫర్ దేర్ బుద్ధిస్ట్ పర్సిక్యూషన్, వాళ్ళు బుద్ధిస్ట్ ని అస్సలు ఎంకరేజ్ చేయరు అండ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో మామూలుగా చూడండి, గుప్తా డైనాసిటీలో మనకి ఏం తెలుసు, వి నో దట్ ట్రేడ్ బాగా జరుగుతూ ఉండే అని. ఓకే, దిస్ ఈస్ ద రైట్ అవే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ హియర్ ఆల్సో ఇస్, ఇంతకుముందు మనము ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అన్నా కదా, జనరల్ గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి యూ విల్ యూస్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు ఓకే, ఎక్స్క్విజిట్. నార్మల్ గుప్తా డైనాసిటీలో ఎక్స్క్విజిట్ స్టోన్ ఆర్కిటెక్చర్ లేనే లేదు. మౌర్యాస్ ఉంది, గుప్తాస్ కి స్టోన్ కాదు మెటల్ ఆర్కిటెక్చర్ ఉండే. మనకి మెహ్రౌలి పిల్లరు, లేకపోతే సుల్తాన్ గంజ్ బుద్ధ, ఇవన్నీ బ్రాంజ్ స్టాట్యూస్, ఐరన్ పిల్లర్స్ ఇవన్నీ ఉండే, కానీ స్టోన్ ఆర్కిటెక్చర్ యూ వోంట్ ఫైండ్ ఎట్ ఆల్ అసలు గుప్తాస్ కి. అండ్ బుద్ధిస్ట్ ని వాళ్ళు పర్సిక్యూట్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద క్వశ్చన్, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని మీరు కనుక గమనిస్తే, నేను 2020లో ఈ క్వశ్చన్ అప్పుడు చేయలేకపోయినా, తర్వాత అరే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందేంట్రా అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ముందుకెళ్ళంగానే 2021లో క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ నాకు అసలు తెలియదు. ఇప్పుడు చూద్దాం, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అని అంటే అయిపోయేది. ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఉదయ్ చెప్పు, ఎవరు ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ మీద ఫోకస్ చేస్తారు జనరల్ గా వీళ్ళు ఉన్న వాళ్ళలో? అంటే దిస్ నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు, రైట్, అండ్ స్పిరిచువల్ రైట్, ఉన్నటువంటి వాళ్ళు, లిటరేచర్ టచ్ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు, ఈ సో మూడు జనరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేస్తారు. జనరల్ గా ఎవరు రిలీజియస్ గా బాగా స్పిరిచువల్ గా ఉంటారు వీళ్ళల్లో? గాంధీజీ మోస్ట్లీ, గాంధీజీ. ఇంకా ముగ్గురులో. ఇంకా తీసుకుంటే సరోజినీ నాయుడు, మిగతా ఇప్పుడు వీళ్ళిద్దరు సోషలిస్ట్, అండ్ బాలగంగాధర్ తిలక్ ఈజ్ నేషనలిస్ట్. సో ఇక్కడ నా థింకింగ్ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ అంటున్నారంటే కొద్దిగా మన ఏన్షియంట్ రిలీజియన్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టే వాళ్ళు ఎవరైనా స్థాయిలలో. సో తిలక్ హిందూ, ఆర్యన్ థియరీ చెప్పుకుండే తిలక్, గణేష్ చతుర్థిని బాగా ఎస్టాబ్లిష్ చేస్తుండే. ఈ వాజ్ ఎ రిలీజియస్ పర్సన్. గాంధీజీ వాజ్ ఆల్సో రిలీజియస్ పర్సన్. మనం ఈ క్వశ్చన్ చూడంగానే వి షుడ్ బి ఏబుల్ టు కమ్ టువర్డ్స్ దీస్ టూ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అంటే వదిలేపోయేది. అక్కడ నుంచి ఇంకా ముందు మనకి ఇచ్చిన ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందో వి విల్ బి ఏబుల్ టు డూ దిస్ అనమాట. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. సో మనం ఎగ్జామ్ లో క్వశ్చన్ ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక్కటి చెప్పండి, ఇది ఏ బుక్ లో చదువుతారు చెప్పండి? ఇంపాసిబుల్. అది మనం ఎన్ని బుక్కుల్లో చదివినా ఇది దొరకదు. సో ఏం చేయాలంటే వి షుడ్ బి 100% ప్రెసెంట్ దేర్, అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడుకోగలగాలి మనం. అండ్ కామన్ సెన్స్ జనరల్ అయ్యి ఉండొచ్చు. దీస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. మనం రోబోట్స్ కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చిన తర్వాత ఇలా కొడితే అలా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనం వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు టేక్ దట్ డెసిసివ్నెస్. మనకు ఆ డెసిషన్ మేక్ చేసే స్కిల్స్ ఉండాలి. రోజు మనము ఒక అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత ఎవ్రీడే యూ విల్ బి కమింగ్ అక్రాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అన్సీన్, ఆర్ అప్పటి వరకు జరగనివి చూస్తూ ఉంటారు. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్. సో
ఇలాంటివి మీరు ఎప్పుడు చూడని వాటిలోంచి ఎందుకు ఇంత ఘోరంగా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారంటే దిస్ ఈస్ వన్ రీజన్. అసలు ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ లో కూడా మన బ్రెయిన్ కామ్ గా ఉండి మనం ఆలోచించగలుగుతున్నామా లేదా, సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఈ క్వశ్చన్ ఎలా ఎందుకు ఇస్తున్నారు ఆర్ వాట్ వీ హ్యావ్ టు బేసికలీ డిరైవ్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్ అన్నది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. మోర్ ఇన్ ద నేమ్ అన్నది, మోర్ ఇన్ ద నేమ్, మోర్ ఇన్ ద క్వశ్చన్ ఆల్సో. ఓకే, డీలింగ్ విత్ నంబర్స్. నంబర్స్ ఎప్పుడు డీల్ చేసేటప్పుడు కూడా మై వే ద సైకాలజీ ఆఫ్ మైండ్, ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్స్, డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో నంబర్స్ ఉన్నాయి అనుకోండి, నేనైతే 4 బాక్స్ రూల్ అప్లై చేస్తాను. మన 4 బాక్స్ రూల్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ నంబర్ ఇస్తున్నాడు, ఇక్కడ నంబర్ ఇస్తున్నాడు, అది 140 కిలోమీటర్. ఓకే, దేర్ ఆర్ 2 to 3 తరీకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక్క నిమిషం, ఐ గో ఫార్వర్డ్ లిటిల్ బిట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 4 బాక్స్ రూల్ అప్లై చేయొచ్చు కదా. ఇక్కడ 60, 40, 21. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ని కంబైన్ చేస్తా. ఈ రెండు స్టేట్మెంట్స్ ని కంబైన్ చేసి 1, 2 కలిసి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ మినిమల్ రా బాబు అని చెప్తా. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? 4 బాక్స్ రూల్ కదా. హలో, ఎందుకంటే రెండిటికి రెండు ఇన్ని నంబర్లు వాళ్ళు కరెక్ట్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ చూపిస్తా. సేమ్ 4 బాక్స్ రూల్, 18 స్టేట్స్, 95 పీవీటీజీస్, 2 నంబర్లు ఇచ్చాడు. రెండిటికి 2 కరెక్ట్లు చేయడము నియర్ ఇంపాసిబుల్. ఎందుకంటే రెండిటికి 2 కరెక్ట్ అవ్వాలంటే ఒకసారి చూడండి, 1 కరెక్ట్ అవ్వాలంటే మనకి 4 బాక్స్లు, రెండిటికి 2 కరెక్ట్ అవ్వాలంటే దట్ విల్ బి ఓన్లీ 1/4 ఛాన్స్. 25% కేసెస్ లో అవి తప్పు అవుతాయి. అర్థమవుతుంది కదా. సో నేను ఏం చేస్తా ఉంటానంటే ఇట్లా మల్టిపుల్ నంబర్స్ వచ్చినప్పుడు ఆ రెండింటిని కంబైన్ చేస్తా. కంబైన్ చేసి ఏం చేస్తా, ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ ఉంటుంది, రెండిటికి 2 తప్పు పోవచ్చు, కానీ రెండిటికి 2 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ నియర్ మినిమం ఉంటాయి. సో మన యాటిట్యూడ్ ఎట్లుండాలంటే ఆ రెండిట్లో ఒకటి కరెక్ట్ అవ్వచ్చు, కానీ 2 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ మినిమల్. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. రెండోది, జనరల్ గా అందరు చెప్తా ఉంటారు, ఇఫ్ మీరు కాస్త నంబర్ ని చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ నంబర్ దెన్ ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ, ఇంతకుముందు మనం ఒక దగ్గర చూసినాం, ఇక్కడ చూడండి మోర్ దాన్ 90% అన్నాడు. 90% ఈజ్ ఏ వెరీ ఎక్స్ట్రీమ్ నంబర్, అది తప్పు అవుతుంది. సో అట్లా, సో ఎక్స్ట్రీమ్ నెంబర్స్ ఏమన్నా ఉంటే వాటిని లేపేయాలా, అదర్వైజ్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్ వస్తే, మల్టిపుల్ ఫ్యాక్ట్స్, నంబర్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ వస్తే ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వడము. అండ్ ఒక్కసారి చదివి కూడా ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. బారెన్ ఐలాండ్ నార్మల్ ఇచ్చిన, గ్రేట్ నికోబార్ చూస్తే గ్రేట్ నికోబార్ కి ఈస్ట్ కి పోతే థైలాండ్ వస్తుంది, సారీ మలేషియా వస్తుంది. సో కొద్దిగా ఆలోచించినా కానీ మనకి రే ఇది తప్పురా బాబు అని చెప్పేసి అర్థం, మలేషియా ఇండోనేషియా వస్తుంది. సో క్లియర్ గా అర్థమైపోతుంది అక్కడ. సో అదొకటి. సో నంబర్స్ డీల్ చేసేటప్పుడు ఎప్పుడు 4 బాక్స్ రూల్ అప్లై చేయండి. ఎక్స్ట్రీమ్ నెంబర్స్ ఉంటే లేపేయండి, నార్మల్ నంబర్స్ ఉంటే వదిలేసేయండి వాటిని. ఇప్పుడు చూడండి, 4000 million years ago 54% ఆక్సిజన్ ఉందంటే నో కార్బన్ డైఆక్సైడ్ అంట. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కార్బన్ డైఆక్సైడ్ నువ్వు లేదు అని చెప్పడానికి వెరీ టఫ్. అప్పుడు అసలు కార్బన్ ఉండుంటది, ఆక్సిజన్ ఉండుంటది. కార్బన్, ఆక్సిజన్ ఆర్ సాలిడ్ ఫామ్ లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్ లో ఉండొచ్చు. ఇట్స్ వెరీ టఫ్ టు సే దట్ దెర్ ఈస్ నో ఆక్సిజన్. అది అసలు బ్లేటెంట్లీ వెరీ వెరీ బిగ్ స్టేట్మెంట్. అది చాలా టఫ్. ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఎఫ్ఆర్బిఎం ప్రకారము ఏం తెలియపోయినా కానీ ఇక్కడ కాంట్రడిక్షన్స్ వర్క్ అవుతాయి, 4 బాక్స్ రూల్ వర్క్ అవుతుంది. చూడండి. అండ్ ఇంకొకటి, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, ఇది ఒక్కటి యాక్చువల్ మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇది వదిలేండి, తర్వాత చెప్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఉదయం నాకు తర్వాత గుర్తు చేయి. కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనం క్వశ్చన్ చేస్తాం ఒకటి. ఓకే ఓకే ఓకే. సో ఎఫ్ఆర్బిఎం చెప్పిన దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్, కంబైన్డ్ గవర్నమెంట్ 60% ఉండాలంట, సెంట్రల్ గవర్నమెంట్ కి 40 అండ్ స్టేట్ గవర్నమెంట్ కి 20. పైకి వచ్చేసి ఇప్పుడు మరి డెట్ టు జీడిపిలో డెట్ ఎవరికి ఎక్కువ ఉండొచ్చు? 40% అంటే సెంట్రల్ కి ఎక్కువ ఉండాలా, 20 స్టేట్ కి తక్కువ ఉండాలా. కానీ కింద వచ్చి ఏం చెప్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ డొమెస్టిక్ లయబిలిటీస్ 21% ఉన్నాయంట ఇన్ కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ కి ఎక్కువ ఉన్నాయంటున్నారు ఇండైరెక్ట్ గా, అవునా కదా? సో ఇక్కడ ఇది కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. పైన ఏమంటున్నాడు, సెంటర్ కి ఎక్కువ ఉండాలంటున్నాడు, కిందకి వచ్చి స్టేట్ కి ఎక్కువ ఉండాలంటున్నాడు. సో ఈ రెండు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాయి ఒకటి. రెండోది, ఇన్ని నెంబర్లు ఇచ్చినాయి, ఈ రెండిట్లో ఒకటే ఉంటుందని ముందే మనం బ్లైండ్ కూడా చెప్పుకున్నాము. సో ఈ 4 బాక్స్ రూల్ ప్రకారంగా. సో
ఇట్లా వీ కెన్ సాల్వ్ దీస్ నంబర్ సిస్టమ్స్ అన్నమాట. నంబర్స్ ఉన్న క్వశ్చన్స్ ఇట్లా ఈ ఐడియాతో కొద్దిగా. సో ఇక్కడ కూడా సేమ్ 95, 18 ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. ఇట్స్ వెరీ రేర్ దట్ 2 కరెక్ట్ ఉండే ఛాన్సెస్. సో ఇది. సో నంబర్స్ డీల్ చేసే విధానము ఒకటి చెప్పానని అనుకుంటున్నా. గోయింగ్ ఫార్వర్డ్ హార్మ్లెస్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. హార్మ్లెస్ స్టేట్మెంట్స్ ఒకటి జస్ట్ ఊరికే ఫిల్లింగ్ చేయడానికి ఇస్తారు, క్వశ్చన్స్ పెద్దగా చేయడానికి. వాటిని అనవసరమైన దగ్గరికి వెళ్ళి ఏలు పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఏదో పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ అంటే పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇస్ ద మోస్ట్ హార్మ్లెస్ స్టేట్మెంట్. ఏం చేసినా పొల్యూట్ అవుతాయి, చిన్న ఏం చేసినా పొల్యూట్ అవుతాయి, ఊరికే మనం స్నానం చేసినా పొల్యూట్ అవుతాయి. సో ఇదే వెరీ జనరిక్ స్టేట్మెంట్, మోస్ట్ హార్మ్లెస్ స్టేట్మెంట్. అట్లాంటి మోస్ట్ హార్మ్లెస్ స్టేట్మెంట్స్ నార్మల్ గా మీరు చూస్తూ ఉంటారు అనమాట క్వశ్చన్లు. ఇప్పుడు త్యాగరాజ మనకు తెలుసు, త్యాగరాజ కానీ మన అన్నమయ్య కానీ వీళ్ళు దే ఆర్ సింగర్స్. వాళ్ళు దే వుడ్ హావ్ క్రియేటెడ్ సెవెరల్ రాగాస్. ఇది వెరీ వెరీ యూనో ఇవన్నీ వీటిలో మనం ఏలు పెట్టకూడదు. చూడు, తాన్సేన్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే ద పర్సన్ హూ హాస్ క్రియేటెడ్ 2018 క్వశ్చన్ హ్యాస్ క్రియేటెడ్ 2019 క్వశ్చన్ అని నేను చెప్తే మీరు నమ్మకుండా ఉంటారా? సేమ్ పర్సన్ చేశారు, ఇన్వెంటెడ్ మెనీ రాగాస్ అన్నారు. సో అదొకటి. అండ్ తర్వాత సేమ్ ఇక్కడికి వచ్చినాం, వన్ ఆఫ్ ద టాస్క్స్ అంటారు. వన్ ఆఫ్ ద టాస్క్ అంటే ఇది ఎప్పుడు తప్పుపోకూడదు. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు క్వశ్చన్ వెళ్ళి 2022లో బిడిబిడి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది, అది చూడండి. సమ్ పీపుల్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ సౌత్ సుడాన్ కేమ్ టు బిడిబిడి అంటారు. అసలు ఇప్పుడు సమ్ పీపుల్ హూ కంబోడియా నుంచి మన దేశంలో ఎవరు లేరా? అంటే ప్రతి దేశంలోంచి మన దేశంలో కొంతమంది ఉంటారు. అట్లీస్ట్ అక్కడ ఏదైనా ఎంబసీ ఉంటే ఎంబసీలో అని ఉండుంటారు. యూనో సో అది సమ్ పీపుల్, వన్ ఆఫ్ ద టాస్క్, ఇవన్నీ హార్మ్లెస్ స్టేట్మెంట్. సమ్ స్పీషీస్ ఇట్లా వెరీ వెరీ. ఇప్పుడు చూడు, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఈజ్ పాసిబుల్, ఇది పాసిబుల్, ఏదైనా పాసిబుల్ ఇవి. సో ఇవన్నీ హార్మ్లెస్ స్టేట్మెంట్స్ అన్నమాట. గోయింగ్ బ్యాక్వర్డ్ మళ్ళీ వస్తాను. సో హార్మ్లెస్ స్టేట్మెంట్స్ మధ్యలో అనవసరంగా పోయి ఏలు పెట్టకూడదు మనం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇంక్రీజ్ అంటే మనం డిక్రీజ్ అనాలా. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా వాడిని మనము నెగేట్ చేయాలా. వెన్ వి నెగేట్ ద ఎగ్జామినర్ దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి ఇంక్రీజ్డ్ సెలనిటీ ఈజ్ ఎ డేంజర్ థింగ్. మనకి నార్మల్ ఇప్పుడు మేము డిక్రీజ్ సెలనిటీ ఒకటే చదువుకుంటూ ఉంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందేమో ఏమో అన్న థాట్ వస్తుంది. కానీ మామూలుగా మీరు ఒక్కసారి చూస్తే అరే శాండ్ మైనింగ్ అవుతుంది, హెవీ మైనింగ్ అవుతుంది, ఇక్కడ సెలనిటీ ఇంక్రీజ్ అవ్వడం అన్నది వెరీ డేంజరస్ రాదర్ దాన్ డిక్రీజ్ సెలనిటీ. డిక్రీజ్ సెలనిటీ ఇస్ ఎ గుడ్ థింగ్, సెలనిటీ ఇంక్రీజ్. సో మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్లు నెగేట్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతాయి. ఇంకా నేను చూపిస్తా ఉంటా. ఎక్కడైనా శాండ్ మైనింగ్ చేయడం వల్ల లోవర్ అవుతుందా లేకపోతే పెరుగుతుందా? వాటర్ టేబుల్ లోవరే అవుతుంది. సో మనం ఏం చేయాలంటే మనం వాళ్ళని నెగేట్ చేసినప్పుడు ఈజీ అవుతాయి అన్నమాట క్వశ్చన్స్. ఇది కూడా ఒకటి, నెగేట్ చేయడం గుర్తుపెట్టుకోండి. చూడండి, కాంటెంపరీస్ జనరల్ గా 2 సార్లు వాడాడు, ఇప్పుడు మళ్ళీ వాడట్లేదు. కాంటెంపరీస్ అనేది చాలా స్పెసిఫిక్ థింగ్. కాంటెంపరీస్ అంటే ఐదర్ అన్లెస్ దే ఆర్ మీటింగ్ ఈచ్ అదర్, అన్లెస్ దే ఆర్ వెరీ ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళు కాంటెంపరీస్ సేమ్ ఇవ్వరు. చాలా ఈజీ వే ఇన్ హిస్టరీ టు క్రియేట్ ఏ రాంగ్ స్టేట్మెంట్. కాంటెంపరీస్ అనేది చాలా ఈజీ వే టు క్రియేట్. అన్లెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు యుద్ధం చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరు కాంటెంపరీస్ ఉండడానికి వెరీ ఈజీ, అది మనకు తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రగుప్త మౌర్యతో ఎవరున్నారు? మన కౌటిల్య ఉంటాడు. చంద్రగుప్త మౌర్య ఎవరో ఒకరితో ఫైటింగ్ చేసి ఉంటుంటాడు. సో వాళ్ళు కాంటెంపరీస్ అంటే మనం నమ్మేయచ్చు. అదర్వైజ్ అసలు ఇర్రిలెవెంట్. ఇప్పుడు నేను డొనాల్డ్ ట్రంప్ కాంటెంపరీస్ అంటే అసలు అది ఇర్రిలెవెంట్ అయిపోతుంది, నేను అనామకున్నాయి. సో దే వోంట్ కంబైన్ 2 individuals వితౌట్ ఎనీ రిలేషన్ అండ్ సే దట్ దే ఆర్ కాంటెంపరీస్. అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు చూడండి, అందుకే వేస్తాడు అనమాట వాడు, అయ్యి ఉండదు. సో అది వెరీ ఇంపార్టెంట్ ఒకటి. రెండోది, ఈ క్వశ్చన్ లో ఇంకోటి మనం ఎట్లా డీల్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద త్యాగరాజ కీర్తన్స్ ఆర్ డివోషనల్ సాంగ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ కృష్ణ. ఇంతకుముందే ఏం చెప్పాను మీకు నేను, ద మూమెంట్ యు సీ డిక్రీజ్డ్ ఇంక్రీజ్డ్, ద మూమెంట్ యు సీ లార్డ్ కృష్ణ నువ్వేం చెప్తావు? లార్డ్ రామ అంటావు. లార్డ్ వెంకటేశ్వర అంటే నేను ఇంకా ఏదైనా లార్డ్ నరసింహస్వామి అంటా అనమాట. సో అట్లా అంటే నేను ఇది వెరీ ఈజీగా చేంజ్ చేయొచ్చు, అవునా కదా? ఇంక్రీజ్డ్ డిక్రీజ్ తో ఎట్లా చేంజ్ చేయొచ్చు? లార్డ్ కృష్ణ
లార్డ్ రామాతో ఎట్లా చేంజ్ చేయొచ్చు. సో ఇట్లా వెరీ ఈజీగా చేంజ్ చేయొచ్చు అనమాట. సో దే ఆర్ వెరీ డేంజరస్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు 4 బాక్స్ రూల్ అప్లై చేయాలా లేదా? నాకు ఫస్ట్ స్టేట్మెంట్ తెలీదు, ఫోర్త్ స్టేట్మెంట్ తెలీదు. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ లాగా ఆలోచించకండి, నార్త్ ఇండియన్ లాగా ఆలోచించకండి. వాళ్ళకి త్యాగరాజ తెలీదు, అన్నమాచార్య తెలీదు. ఇప్పుడు ఎట్లా డీల్ చేస్తారు ఈ క్వశ్చన్స్? రెండు సిమిలర్ లాంగ్వేజ్ లో ఇచ్చాడు. ఇప్పుడు దాకా అదే కదా మనం మాట్లాడుకుంది, సాంగ్స్ ఇన్ ప్రైజ్ ఒకటి. రెండోది ఒక్కసారి మామూలు కూడా ఆలోచిస్తే ఈ రెండింటికి రెండు ఫ్యాక్ట్స్, ఈ రెండింటికి రెండు కరెక్ట్ అవ్వాలంటే నియర్ ఇంపాసిబుల్. అవి రెండు ఫ్యాక్ట్స్ కాబట్టి. సో ఆ రెండిట్లో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, రెండు తప్పు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ రెండింటికి రెండు కరెక్ట్ అయ్యడం చాలా కష్టం. సో మనము అట్లా డీల్ చేయాలన్నమాట. ద ప్రాబబిలిటీ ఫర్ దెమ్ టు గో, ఎందుకంటే చాలా ఈజీ కదా. లార్డ్ కృష్ణ లార్డ్ రామతో చేంజ్ చేస్తాం, లాంటి వెంకటేశ్వర లార్డ్ లక్ష్మీనరసింహతో చేంజ్ చేస్తాం. వెరీ ఈజీ. ఓకే, అర్థమవుతుంది కదా ఇది? యా, ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, మీరు టైటిల్ వాజ్ గివెన్ బై ఎంపరర్ అక్బర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అక్బర్ అని ఇచ్చాడు కదా, ఎట్లా లీడ్ చేస్తాడు చూడండి. వాళ్ళని ఆప్షన్స్ ఎట్లా సెట్ చేస్తాడు చెప్తా. అక్బర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హిందూ గాడ్స్ అని ఇచ్చాడు. అక్బర్ ముస్లిం కదా, అప్పుడు ఒకవేళ అక్బర్ టైటిల్ ఇచ్చిండుంటే తాన్సేన్ హిందూ గాడెస్ మీద పాడుండడు. ఇంక ఇక్కడ అక్బర్ అంటే కొద్దిగా ఇంకా డీసెంట్ పర్సన్, ఇంకా ఔరంగజేబో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు షాజహాన్ ఇంకెవరైనా ఇచ్చుంటే ఇంకా బిలీవ్ చేయడం ఇంకొద్ది కష్టం అయ్యేది, ఎందుకంటే ముస్లిం ఇక్కడ హిందూ అంటున్నాడు. సో ఇక్కడే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ తాన్సేన్ ఎవరో ఒకరి దగ్గర ప్యాటర్న్స్ తప్పకుండా ఏదో ఒక పాటన పాడుంటాడు, ఏదో ఒక రోజు హ్యాపీ బర్త్డే పాడుంటాడు, హిందీలోనో ఉర్దూలోనో. సో ఇవి 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 ఈ రెండు స్టేట్మెంట్స్ వెరీ harmless statements, while these first two statements are very dangerous statements. And ऊपर से టైటిల్ ఎవరైనా ఇవ్వచ్చు. టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ ఇవ్వచ్చు, ఇంకొకరు ఇవ్వచ్చు. టైటిల్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్. సో వెరీ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ఈజీ టు, నేను అందుకే కదా నేను ఏం చెప్పాను, లార్డ్ కృష్ణ అనగానే లార్డ్ రామా అని చెప్పిన, ఎంపరర్ అక్బర్ అనగానే ఎంపరర్ షాజహాన్ అంటాను. ఇట్స్ వెరీ ఈజీ స్టేట్మెంట్ ఫర్ అస్ టు ట్వీక్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా చూడండి, ఇక్కడ ఏదో చెప్తాం అనుకున్నా, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తా. సో ఇట్లా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుచ్చి క్వశ్చన్ గుర్తుందా? గుచ్చి క్వశ్చన్ విశాల్ గుర్తుంది. గుచ్చి క్వశ్చన్ ఇఫ్ యు సీ ఏమంటారంటే గుచ్చి ఈజ్ కమర్షియల్లీ Gucci is grown in some Himalayan forest areas అంటాడు. తర్వాత స్టేట్మెంట్ వచ్చి Gucci is grown commercially in northeastern foothills of Himalayas అంటాడు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అనేది వెరీ స్పెసిఫిక్, దాట్ కెన్ గో రాంగ్. సమ్ హిమాలయన్ ఏరియాస్ అన్నాడు, దాట్ కెన్ గో రైట్ ఏడే. ఒకటి ఏంటంటే ఒకవేళ నార్త్ ఈస్టర్న్ స్టేట్మెంట్ కరెక్ట్ అయి ఉండుంటే వాడు సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ అన్న స్టేట్మెంట్ క్రియేటే చేయడు. అర్థమవుతుందా? సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ అనే స్టేట్మెంట్ డమ్మీ అయిపోతుంది. నార్త్ ఈస్టర్న్ అనేది వెరీ స్పెసిఫిక్. ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే కిరణ్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ అని ఒక స్టేట్మెంట్ తయారు చేసిండు, అండ్ కిరణ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ అని ఒక స్టేట్మెంట్ తయారు చేసిండు. ఇప్పుడు నేను వరంగల్ అనే ఆప్షన్ కరెక్ట్ అయి ఉండుంటే నేను తెలంగాణ అనే ఆప్షన్ అసలు క్రియేటే చేయను. ఇప్పుడు నేనే ఎగ్జామినర్ అనుకో, కిరణ్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ పెట్టినా, కిందకి వచ్చి కిరణ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇంకో స్టేట్మెంట్ ఎందుకు తయారు చేస్తా? అర్థమవుతుందా మీకు? ఆర్ యూ అండర్స్టాండింగ్? అర్థమవుతుంది. సో అక్కడ పాయింట్ ఏంటంటే కిరణ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ అయి ఉండొచ్చు, కానీ కిరణ్ ఈజ్ ఫ్రమ్ నాట్ వరంగల్ అని చెప్పేసి అక్కడ అర్థం అవ్వాలన్నమాట మనకి. సో అక్కడ కాస్త ఎక్కడైతే మోస్ట్ స్పెసిఫిక్ వెళ్తారో అక్కడ ఇంకొకటి ఒక లైన్ డిగ్ ఎక్కువ చేస్తారో అక్కడ తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిడిబిడి అన్నది అసలు ఆ క్వశ్చన్ నేను చెప్తున్నా 4 లక్షల మందిలో 1000 మందిని కూడా చదివి ఉంటారు ఆ క్వశ్చన్. బిడిబిడి అనే క్వశ్చన్ దాన్ని చూడంగానే ఫ్యూజ్లు ఎగిరిపోయి ఉంటాయి జనాలు. బిడిబిడి అనే క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్ అంటే గుచ్చి క్వశ్చన్, బిడిబిడి క్వశ్చన్ ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్. దేశార్ కథ ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్ అనమాట. వాడు ఏమంటాడంటే బిడిబిడి ఈజ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ సౌత్ వెస్టర్న్ కెన్యానో ఎక్కడో అంటాడు అనమాట. సో బిడిబిడి ఈజ్ ఎ రెఫ్యూజీ సెటిల్మెంట్ ఇన్ సౌత్ వెస్టర్న్ కెన్యా అంటాడు. కిందికి వచ్చి సమ్ పీపుల్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ సౌత్ సుడాన్ ఆర్ రిసైడింగ్ ఇన్ బిడిబిడి అంటాడు. ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్ మొత్తము తప్పుపోదు అనమాట. బిడిబిడి ఈజ్ ఎ రెఫ్యూజీ సెటిల్మెంట్ అన్న పార్ట్ కరెక్ట్,
నార్త్ వెస్టర్న్ అయితే మనం ఏమనాలి, వెంటనే సౌత్ వెస్టర్న్ అనాలా, నార్త్ ఈస్టర్న్ అనాలా. ఇంతకుముందు మనం అన్నట్లు నేనేమన్నా ఇంతకుముందు యూ హ్యావ్ టు కాంట్రడిక్ట్ అన్నానా లేదా? నార్త్ వెస్ట్ అనగానే నార్త్ ఈస్టర్న్ అనాలా, లార్డ్ కృష్ణ అనగానే లార్డ్ రామ అనాలా. ఇట్స్ వెరీ ఈజీ టు చేంజ్. సో వాడు ఆల్రెడీ బిడిబిడి ఈజ్ ఏ రెఫ్యూజీ సెటిల్మెంట్ అని కింద చెప్పాడు. ఎందుకు? సమ్ పీపుల్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ సౌత్ సుడాన్ ఆర్ రిసైడింగ్ ఇన్ బిడిబిడి అంటే ఏంటి? అది ఆల్రెడీ రెఫ్యూజీ సెటిల్మెంట్, అవునా కదా? దాని అర్థమే రెఫ్యూజీ సెటిల్మెంట్. పైన మళ్ళీ రెఫ్యూజీ సెటిల్మెంట్ అని చెప్తుంది. బిడిబిడి ఈజ్ ఏ రెఫ్యూజీ సెటిల్మెంట్ ఇన్ నార్త్ వెస్టర్న్ కెన్యా అంటుంది. అంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాడో ఇది ల్యూర్ చేస్తుంది, ఆర్ ఇది ట్రాప్ అన్నమాట. అక్కడ అర్థమవుతుందా మీకు? మీరు ఒక్కసారి మీరు ఆ క్వశ్చన్ చూడండి, నేను చెప్పే డిస్కషన్ మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ మన పీపీటీలో ఉందా ఆ క్వశ్చన్ బ్రో? ఆ క్వశ్చన్ లేదు పీపీటీలో. ఒక్క నిమిషం నేను ఒకసారి ట్రై చేస్తాను. అబ్బా వేరేది ఓపెన్ చేయాలి నాన్న, మీరు ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ నేను షేర్ చేస్తాను. అండ్ ఈ తాన్సేన్ క్వశ్చన్ లో కూడా నా దగ్గర ఉంది. మియాన్ తాన్సేన్ ఉంటే ఓన్లీ తాన్సేన్ ఇస్ ద టైటిల్ అన్నాడు. తాన్సేన్ నేమ్ కదా అక్కడ. అది తాన్సేన్ టైటిల్, అది తాన్సేన్ తాన్సేన్ అంటే టైటిల్, పేరు వేరే ఉంటుంది, ఏదో హిందూ పేరు ఉంటుంది యాక్చువల్గా. తాన్సేనే టైటిల్. హలో వినిపిస్తుందా? ఓకే ఓకే, బట్ మీకు అర్థమైంది కదా, ఎప్పుడైతే ఎక్కువ డిగ్ చేస్తాడో ఎక్కువ స్పెసిఫిసిటీ ఎక్కువ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? స్టోరీ చెప్పేటప్పుడు తప్పు చేయలేం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తప్పు ఎప్పుడు చేయలేము అన్నమాట. ఇప్పుడు బాహుబలికి డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి దగ్గర పూరి జగన్నాథ్ పెట్టామని, అది తప్పు అవుతుంది. అది వెరీ స్పెసిఫిక్ స్టేట్మెంట్, డిగ్ చేసినప్పుడు తప్పు అవుతుంది. అదర్వైజ్ బాహుబలి చాలా మంచి మూవీ, బాహుబలి చాలా చెడ్డ మూవీ, ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లే. చెడ్డ అనిపించినోడికి చెడ్డ, మంచి అనిపించినోడికి మంచి. సో జెనరిక్ స్టేట్మెంట్స్ కరెక్ట్లు ఉంటాయి, స్పెసిఫిక్ లోకి వెళ్ళినప్పుడు తప్పు పోతాయి అనమాట. ఇప్పుడు చూడు, వన్ ఆఫ్ ద టాస్క్ అని చెప్పిన, అది తప్పు పోతుంది అనమాట. ఓకే సారీ, అది కరెక్ట్. ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ, దిస్ మైట్ బి రాంగ్. ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ, ఫస్ట్ది ఏదైనా అయి ఉండొచ్చు కదా, పిఎన్జిఆర్బి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అండ్ ఫస్ట్ అయి ఉంటే మనకి ఎక్కడో దగ్గర చదివేటోళ్ళం, అక్కడికి పోయి ఫస్ట్ టైం చదవం. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆర్గనైజేషన్స్ అని ఒకటి వస్తుంది, ఐ థింక్ నెక్స్ట్ వస్తుంది అనుకుంటున్నా. అప్పుడు ఒక్కసారి గుర్తు చేయనా ఉదయ్ నాకు, ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఒకసారి చదవండి. అదే కాన్స్టిట్యూషన్ అని ఆర్గనైజేషన్, ఈ రెండు వస్తాయి. ఇప్పుడు ఒకసారి చదవండి ఈ స్టేట్మెంట్. అపీల్స్ అగేన్స్ట్ డెసిషన్స్ ఆఫ్ పిఎన్జిఆర్బి గో అగేన్స్ట్ అపీలేట్ ట్రిబ్యునల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇది ఒకసారి చదివి పెట్టుకోండి, తర్వాత చెప్తా ఇది. ఓకే, ఇది అర్థమై ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్, అట్లీస్ట్ 10% ఈజ్ నాట్ ఎ వెరీ డేంజరస్ స్టేట్మెంట్. 10% అయ్యే ఉండుంటుంది. 10%, 90%, 50% అంటే ఈజ్ వెరీ డేంజరస్, అదొకటి. ఓకే, ఇది ఇక్కడ ఎట్లా డీల్ చేయాలి. అండ్ సేమ్, జీరో టిల్లేజ్ వల్ల సోయింగ్ ఆఫ్ వీట్ ఈస్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్. ఇప్పుడు ఇట్లాంటివి ఎట్లుంటాయి అంటే, నేను ఎట్లా సాల్వ్ చేస్తా అంటే, జీరో టిల్లేజ్ అంటే మనం దుక్కిని దున్నకుండా చేసే అగ్రికల్చర్ అది. సో సోయింగ్ ఆఫ్ వీట్ ఈస్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్ రెసిడ్యూ ఆఫ్ క్రాప్. అంటే ముందున్న క్రాప్ది ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్తని బర్న్ చేయకుండా వీట్ సో చేయొచ్చు అంటున్నారు. నేను ఇప్పుడు ఒక రైతుని అనుకో, నేను పక్కా సో చేస్తాను, నాకు ఆ వీట్ లో నుంచి 1 బస్తా రాని 2 బస్తాలు రాని, నాకు ప్రొడక్టివిటీతో సంబంధం లేదు. ఓకే, సో ఐ క్యాన్ ఎనీ డే, సో ఇట్ ఈస్ పాసిబుల్, అసలు నన్ను ఎవరు డినై చేయలేరు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ వెరీ డమ్మీ స్టేట్మెంట్. అది అంటే కేర్లెస్ గా డ్రివెన్ చేసి అది ఎనీ డే ఇట్ హ్యాస్ టు బి ఏ రైట్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, అసలు ఏం చదువుతున్నాం మనం ఇప్పుడు? ఓకే, హార్మ్లెస్ స్టేట్మెంట్స్, దీస్ ఆర్ హార్మ్లెస్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నా. కార్బన్ సిక్వెస్ట్రేషన్ ఇస్ పాసిబుల్, అగైన్ మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు చూడండి. సరే, మనకి అట్లీస్ట్ ఇది పాసిబుల్ కాదా కూడా తెలియదు, మీకు రైతు అంటే ఏం చేస్తారో కూడా తెలియదు. బట్ ఒక్కసారి చూడండి ఏమంటాడు, సోయింగ్ ఆఫ్ వీట్ ఈస్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్ క్రాప్ రెసిడ్యూ అన్నాడు. అవునా? అంటే క్రాప్ రెసిడ్యూని బర్న్ చేయకుండా అక్కడే పడేస్తున్నాం, అక్కడే ఉంచుతున్నాం. అంటే ఏంటి,
కార్బన్ ని కార్బన్ డైఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేయకుండా కార్బన్ ని అక్కడే పెట్టేసి అక్కడే ఉంచుతున్నాం. అంటే ఏంటిది, వాట్ వీఆర్ డూయింగ్, కార్బన్ సిక్విస్ట్రేషన్ చేస్తున్నాం మనం, అవునా కదా? కార్బన్ సిక్విస్ట్రేషన్ అంటే ఏంటిది, సాయిల్ లో కార్బన్ ని దాచడం, గాల్లోకి ఎగరించకుండా. కార్బన్ సిక్విస్ట్రేషన్ అంటేనే అది. అండ్ వాడేమంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా అదే అంటున్నాడు, అంటే 1 and 3 ఆర్ గోయింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. మీకు అర్థమైందా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ని, వాళ్ళు ఇచ్చిన డేటాను మనం ఎట్లా వాడుతున్నాము? సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ ఎట్లా ఉండాలంటే ఆన్ ద గో లాగా ఉండాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో వాళ్ళని పట్టేసుకుంటూ ఉండాలి. గోయింగ్ టుగెదర్, హార్మ్లెస్ స్టేట్మెంట్స్, కాంట్రడిక్షన్స్, ఇవన్నీ మనం మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ కూడా చూడండి ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్స్, బయోచార్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ గ్రోయింగ్ మీడియం ఇన్ వర్టికల్ ఫార్మింగ్. వెర్టికల్ ఫార్మింగ్ లో బయోచార్ యూజ్ చేయొచ్చా లేదా అని అంటున్నారు. ఇక చూడు, వెన్ బయోచార్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం, ఇట్ ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజమ్స్. అండ్ అగైన్, సో బేసికలీ గ్రోయింగ్ మీడియం లా ఉన్నప్పుడు గ్రోత్ ని ప్రమోట్ చేస్తుందా లేదా, ఆర్ ఇట్ ఎనేబుల్స్ లాంగర్ టైమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించినా కానీ వర్టికల్ ఫార్మింగ్ లో క్యాన్ బి యూజ్ అంటున్నాడు. నేను పక్కా యూజ్ చేస్తా, ఎవరు యూజ్ చేయకపోతే నేనే యూజ్ చేస్తా. బయోచార్ అంటే ఏంటి, కొద్దిగా బేసిక్ టైప్ లో ఉండే కోల్ కంటే ముందు పార్ట్ బయోచార్ అంటాం అనమాట, విచ్ ఇస్ లైక్ కార్బన్ రిచ్ కంటెంట్. సో ఎవరు యూజ్ చేయలేకపోయినా కానీ నేనైతే యూజ్ చేస్తాను అబ్బా. ఎవరన్నా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తారా? కాంట్రడిక్ట్ చేయనే లేరు. సో బయోచార్ ఈజ్ ఏ గుడ్ కార్బన్ రిచ్ సోర్స్. వర్టికల్ ఫార్మింగ్, హారిజాంటల్ ఫార్మింగ్ ఎట్లా యూజ్ చేస్తాను, నేను వర్టికల్ ఫార్మింగ్ లో యూజ్ చేస్తాను. దట్ బికమ్స్ ఏ వెరీ హార్మ్లెస్ స్టేట్మెంట్. సో అట్లా. అండ్ ఎంత కార్బన్ ఎక్కువ ఉంటే, ఎంత హ్యూమస్ అంటే హ్యూమస్ ఎక్కువ ఉంటే అంత వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అంత మైక్రోబయోటా పెరుగుతుంది. సో ఇవన్నీ సిమిలర్ స్టేట్మెంట్స్, ఒకదాని తర్వాత ఒకటి, దే ఆర్ గోయింగ్ వన్ ఫ్రమ్ ద అదర్. అట్లా ఇది వెరీ కేర్ఫుల్లీ డ్రివెన్ స్టేట్మెంట్. మైక్రో ఎకనామిక్స్ లో ఏది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ లేదు, డొనాల్డ్ ట్రంప్ రేపు విన్నాడు, పుతిన్ రేపు ఓడిపోయాడు, ఏం జరిగిన రిషి సునక్ ఓడిపోయాడు, సారీ గెలిచాడు, ఏం కానీ గవర్నమెంట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. ఇందాక టిక్ టిక్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే. అంటే మైక్రో ఎకనామిక్స్ లో ఏం జరిగినా కానీ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున భూకంపం వస్తుంది, భూకంపం వస్తే ఇండియన్ బాండ్ ఈల్డ్స్ తగ్గిపోవచ్చు, లేకపోతే ఏదైనా ఏదో ఒక 10 సైక్లోన్లు వరుసగా వచ్చాయి, బాండ్ ఈల్డ్స్ పడిపోతాయి, ఏదైనా అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ క్యాన్, ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ ఎర్త్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ బాడీ. సో అదైతే గుర్తుపెట్టుకోవాలా. ఏదో రకంగా కొద్దిగా 0.1 0.2 అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇట్లా అగైన్ మళ్ళీ ఏం చెప్పాను, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, పక్కా కరెక్టే ఉంటుంది, వెరీ జెనరిక్ స్టేట్మెంట్ ఇది. సో ఇవన్నీ హార్మ్లెస్ స్టేట్మెంట్స్. తర్వాత లుకింగ్ ఫర్ బ్లాక్ షీప్. ఇంతకు ముందు మనము మోర్ దెన్ 5 స్టేట్మెంట్స్ దగ్గర కూడా చెప్పినాం లుకింగ్ ఫర్ బ్లాక్ షీప్ అని. బ్లాక్ షీప్ అంటే ఏదో ఒక్కటి తప్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ ఏదో ఒక్కటి దాన్ని పట్టేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. బట్ ఇక్కడ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో నేను 2021 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేస్తాను అనమాట. ఇఫ్ యు సీ 2018, 19, 20, 21 ఈవెన్ 22 వరకు కూడా నేను కంపైల్ చేస్తాను అనమాట. ఎలా ఉంటాయంటే ఎస్పెషల్లీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడంటే మోడర్న్ హిస్టరీ దగ్గర. మోడర్న్ హిస్టరీ దగ్గర మనకి ఎప్పుడు ఎలా చేస్తున్నాడంటే, అది మీకు ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి 1 పేర్ 2 పేర్ ఉన్నప్పుడు కూడా మీకు ప్రాబబ్లీ హిట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైమ్ మోడర్న్ హిస్టరీలో హీఈస్ డెఫినెట్లీ గివింగ్ వన్ రాంగ్ పక్కా ఇస్తున్నాడు. ఆ రాంగ్ ఏంటిది అని మనం పట్టుకోవడమే చూసుకోవాలా. ఓకే, సో ఇక్కడ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు వుడ్స్ డిస్పాచ్ అప్పుడు రికమెండ్ చేస్తారు అన్నది వెరీ వెరీ బిగ్ థింగ్, అంత సీనే లేదు అప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ సో అట్లా మనం ఒకసారి చూడాలన్నమాట. ఏదో ఒక్కటి తప్పు ఉంటుంది. మీరు నార్మల్ ఇప్పుడు దేశాల కథ ఉంది, ఇంతమంది మాట్లాడుతుంది, స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ బెంగాల్, ఆర్ రక్మాబాయి కేసు ఉంది, ఉమెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్. చూడండి, ఉమెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంతమంది మనం మాట్లాడుకుంటుండే కదా. రక్మాబాయి చూస్తారు, ఇక్కడ ఉమెన్స్ ఇప్పుడు ఉమెన్స్ లేకపోయినా కానీ ఈ స్టేట్మెంట్ సేమే, కానీ ఉమెన్ అని పేరు పెట్టేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్. ఎందుకంటే పైన రక్మాబాయి ఉంది, ప్రాబ్లీ అయ్యి ఉంటుంది అని కొట్టేస్తారు అనమాట. కాదు, సేమ్.
ఇక్కడ కూడా చూడండి, ఈ మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్ అన్నిట్లో ఏదో ఒకటి తప్పు ఉంటుంది. ఆల్ ది ఓవో అయితే అసలు డెఫినెట్లీ ఛాన్స్ లేదు. అండ్ హిస్టరీ క్వశ్చన్స్ ఈజ్ వన్ ఈజియెస్ట్ వే టు క్రియేట్ ఏ రాంగ్ స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే అవి ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇటు చూడండి, మంచిగా చూడండి, ఇది జనరల్ గా క్వశ్చన్ వదిలిపెడతారు అనమాట చాలా మంది పిల్లలు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఒక్కసారి చూడండి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే జీవితంలో ఫస్ట్ టైం అప్పుడే చూస్తాం మనము. చూడండి, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అన్నాడు, అయి ఉండొచ్చు. వన్ ఆఫ్ ద ఫౌండింగ్, వన్ ఆఫ్ ద టాస్క్ అయి ఉండొచ్చు. ఓకే, డైడ్ ఇన్ గోవా అండ్ చర్చ్ ఈస్ డెడికేటెడ్ టు హిమ్ అన్నాడు. ఓకే, అండ్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ గోవా ఈచ్ ఇయర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ లో తప్పు పోతే ఎక్కడ తప్పు పోవచ్చు? ఆయన అక్కడ చచ్చిపోయాడా లేదా, ఇది ఒక్కటే తప్పు పోవచ్చు. ఓకే, ఆయన అక్కడ చచ్చిపోయాడా లేదా, ఆయన మీద ఒక ఇప్పుడు సెయింట్ థామస్ మీద ఒక చర్చ్ ఉందబ్బా, ఇంకొకళ్ళ మీద ఇంకొక సెయింట్ పీటర్స్ మీద ఒక చర్చ్ ఉంటుంది. గోవా మొత్తంలో 100 చర్చిలు ఉన్నాయి, సెయింట్ ఫ్రాన్సిస్ మీద ఒక్క చర్చ్ ఉండదా? ఏదో ఒకటి ఉండుంటది. సో ఒక చర్చ్ ఉండే ఉంటది అక్కడ డెఫినెట్లీ, ఉండకపోతే అసలు ఇన్నిసార్లు గోవా గోవా అని అన్నాడు వాడు. సో ఒక చర్చ్ ఉండే ఉంటది, ఆయన అక్కడ చనిపోయాడా లేదా అన్నది ఒక్కటే పాయింట్. అండ్ ఆయన మీద చర్చ్. అండ్ మామూలుగా ఎట్లా అంటే ఒక స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు మీరు మంచి గమనించాల్సింది ఏంటంటే మొత్తానికి మొత్తం తప్పు ఉండదు, ఏదో ఒక్క పార్టే తప్పు ఉంటది. డైడ్ ఇన్ గోవా కరెక్టా తప్ప? అదర్వైజ్ అక్కడ చర్చ్ ఉందని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్పేసింది మనకి. అక్కడ చర్చ్ ఉందంటే ఫీస్ట్ అయితేనే ఉంటది. ఫీస్ట్ అంటే బేసికలీ ఫెస్టివల్, అంటే క్రిస్టియానిటీలో ఎట్లా ఫెస్టివల్ ఫీస్ట్ అంటారు ఒక రకంగా. సో చేస్తామా లేదా, వెంకటేశ్వర చేస్తాము, ఆర్ లేకపోతే ఇంకో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేస్తాం మనం. సో ఏదో ఒక మనకి ఫెస్టివల్ అయితే ఉంటది డెఫినెట్లీ, దేవుడికి ఒక ప్రతి ఇయర్. అట్లనే ఫ్రాన్సిస్ జేవియర్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. సో బేసికలీ దిస్ ఆల్ ఈస్ హింజింగ్ ఆన్ relying on this particular aspect, whether Xavier Francis Xavier has died in Goa or not. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద ఓన్లీ డేంజరస్ స్టేట్మెంట్. తప్పుపోతే అదే తప్పు పోవాలా. అగైన్ ఇక్కడ కూడా సేమ్, మీరు మామూలుగా చూస్తే ఇక్కడ పోలీస్ ఒక్కటి, దట్ ఈస్ ద పోలీస్, ల్యాండ్ రెవెన్యూ, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్, సారీ లోకల్ సెల్ గవర్నమెంట్ ఒకటి కింద కూడా ఆర్డమెంట్ అవుట్ చేయండి అని ఇచ్చాడు. సరే ఇది పక్క పెడదాం. ఇది ఎంత మంది క్వశ్చన్ వదిలేస్తారు తెలుసా ఈ క్వశ్చన్? ఐ నో, అసలు నోరు తీరుగా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకు చెప్తా చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడు? విచ్ ఆఫ్ ఇన్ టెక్స్ట్ అన్నారు. ఓకే, ఉదయ్ యు ఆర్ ద ఎగ్జామినర్ పేపర్ సెట్టర్, ఒకసారి ఆలోచించి ఇట్లా జైన్ టెక్స్ట్ ను పట్టుకోవాలి అని అంటున్నాడు. ఓకే, జనరల్ గా ఇక్కడ మెజారిటీ చూస్తే అట్లీస్ట్ 2 అయితే కరెక్ట్ ఉన్నాయి, 3 కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటున్నాడు. అవునా కదా? సో జైన్ టెక్స్ట్ కి ఆల్టర్నేట్ గా ఏదైనా పెట్టాలంటే నువ్వు ఏ టెక్స్ట్ పెడతావు చెప్పు? బుద్ధిస్ట్ టెక్స్ట్ పెడతా. ఎగ్జాక్ట్లీ, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ రాదర్ దెన్ జైన్ టెక్స్ట్. నువ్వు పోయి బుద్ధిస్ట్ టెక్స్ట్ చూడాలి, ఎందుకంటే ఇక్కడ నోరు తిరగట్లేదు. ఎక్కడన్నా నీకు బుద్ధిస్ట్ టెక్స్ట్ లా కనిపిస్తుందా, నీకు ఆన్సర్ అయిపోతుంది. వెన్ ద క్వశ్చన్ అపియర్స్ వెరీ హార్డ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇన్సైడ్. సో నాకు ఏమీ తెలియదు, ఈ పేర్లే తెలియదు. బేసికలీ వాళ్ళు చూడు ఎట్లా చేశారో, ఇక్కడ దాకా వచ్చా, అరే ఏంద్రా నెట్ పక్కరానా, ఏంది ఇది అసలు అని చెప్పేసి నాకు నోరు కూడా తిరగట్లా. కిందికి వచ్చా సరే అని చెప్పేసి, మళ్ళా కిందికి వచ్చా అవధానాస్తత, అరే అవధానాస్ అంటే బుద్ధిస్ట్, 3 కొట్టేస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో బుద్ధిస్ట్ కోసం చూడాలి. జైన్ అనగానే బుద్ధిస్ట్ చూడండి, బుద్ధిస్ట్ అనగానే జైన్ చూడండి. ఇంతకుముందు అన్నట్లే ఇంక్రీజ్ అంటే డిక్రీజ్ అనండి, లార్డ్ వెంకటేశ్వర అంటే లార్డ్ లక్ష్మీనరసింహస్వామి అనండి, లార్డ్ కృష్ణ అంటే లార్డ్ రామ అనండి. సో అర్థమవుతుంది కదా. ఎప్పుడు వాళ్ళని కాంట్రడిక్ట్ చేయాలి మనం, ఎప్పుడైనా కానీ నెగియేట్ చేయాలా, కార్నర్ చేయాలా ఎగ్జామినర్ ని, అప్పుడు ఈజీ అవుతాయి అన్నమాట క్వశ్చన్. అండ్ ఎంటర్టైన్ చేయండి మిగతా వాటి, ఒక్కసారి ఇట్లా కౌంటర్ ఇంట్యూటివ్ గా ఆలోచిస్తే ఈజీ అవుతాయి క్వశ్చన్స్. ఓకే, అర్థమైంది కదా? ఎస్ బ్రో. డన్, వెరీ గుడ్. సో గోయింగ్ ఫార్వర్డ్, కాన్స్టిట్యూషనల్ వర్డ్ ప్లే. అంటే ఇది మొన్న, అంటే చాలా రీసెంట్ వరకు కూడా ఇది వాడుతూ వచ్చారు. 2022 వరకు కూడా వాడుతూ వచ్చారు.
17 ఎక్కడైనా కానీ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే అది తప్పు. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ లేడ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే తప్పు. చూస్తా ఉన్నాం. ఒక్కటే ఒక క్వశ్చన్ తప్పు పోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అన్ని చూద్దాం. ఫస్ట్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ వెల్ డిఫైన్డ్, తప్పు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ, తప్పు. ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ స్ట్రక్చర్స్, తప్పు. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 సెషన్స్, తప్పు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తప్పు. ఏమంటారు ఇక్కడ, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అపాయింటెడ్, ఒకసారి ఇక్కడ ఉంది చూడండి. Certain provisions of constitution gives central government right to issue directives, తప్పు. Constitution of India classifies ministers into, తప్పు. 2022 వరకు according to the Constitution of India, తప్పు. Again, Constitution defines civil and criminal contempt, తప్పు. సో కాన్స్టిట్యూషన్ అంటే జనరల్ గా తప్పు పోతున్నాయి. ఇది ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ దట్ బ్లైండ్ గా వెళ్ళిపోకండి. ఇది ఒక ప్యాటర్న్. ఓన్లీ ప్లేస్ వేర్ ఇట్ వెంట్ రాంగ్ వాస్, అంటే రీసెంట్ పాస్ట్ లో వేర్ ఇట్ వెంట్ రాంగ్ వాస్ ఇంతకుముందు చెప్పాను కదా, గుర్తు చేయమని. ఇది ఒక్కటే తప్పు పోయింది. అంటే ఇది కరెక్ట్, ఇది ఒక్కటే కరెక్ట్ అయింది రీసెంట్ పాస్ట్ లో. ఓకేనా, అర్థమైంది కదా? మిగతావి నేను ఉన్న క్వశ్చన్స్ అన్ని పెట్టేసిన అక్కడ యాక్చువల్ గా. ఉదయ్, అంటే మీన్ ఈ క్వశ్చన్ ఒక్కటే రైట్ అయింది. ఈ ఒక్క స్టేట్మెంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అన్న దగ్గర ఇది ఒక్కటే రైట్ అయింది, మిగతా అన్ని తప్పులు అని. సో నేనేమంటున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది తప్పే అవుతుంది అని నేను అంటున్నా. అదొకటి ఒకటి మీరు జస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే చూడండి, నేను ఇప్పుడు 2017 నుంచి ప్రతి క్వశ్చన్ పెట్టినా. 17, 19, 20, 20, 21, 22, 22, 22 ఆల్టర్నేట్ మరి సారీ ఎక్కువ క్వశ్చన్లు. 20లో 3 క్వశ్చన్లు ఇచ్చారు, మళ్ళీ 21 వదిలేసారు. 22లో 3 క్వశ్చన్లు ఇచ్చారు. సో 24లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి, చూసుకోండి మరి. ఓకే, గాట్ ఇట్, డన్. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి గుర్తు చేయమన్నావు. వస్తాయి బ్రో, వస్తాయి. నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఆప్షన్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఏం చేస్తారంటే క్రిస్ క్రాస్ చేస్తారు అన్నమాట ఆప్షన్స్. మనం ఇంత పెద్ద క్వశ్చన్ చూసి ఫస్ట్ అసలు బ్రెయిన్ పని చేయదు, అరే ఏంట్రా బాబు ఇదని. బట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ రెండింటిని ఇంటర్చేంజ్ చేసింది అనమాట వాడు. ఒకవేళ మామూలు మంచి ఒక్కసారి జాగ్రత్త చదివితే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, చూసుకోండి తర్వాత వెళ్ళి. నెక్స్ట్ ఇక చూడండి, సేమ్ ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ సగం మూడ్ ఆఫ్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ మనకి ఎట్లుండాలంటే, ఇంత పెద్ద క్వశ్చన్ మిగతా వాళ్ళు చాలా మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చదవట్లేదు అంటేనే మనకు అదొక ఆపర్చునిటీ. అందరూ చేస్తే మనకు అందరికి వచ్చే మార్కులే వస్తాయి. అందరు చేసే దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా చేసినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. అదొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ చూడంగానే డిసప్పాయింట్ అవ్వకండి. ఐదర్ దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసి దిక్కులు లేనప్పుడు కాసేపు 1 గంట తర్వాత మళ్ళీ వచ్చి సైన్స్ చేయండి. కానీ డోంట్ అప్రోచ్ దిస్ ఆర్ డోంట్ ఇగ్నోర్ దిస్ విత్ ద యాటిట్యూడ్ దట్ అరే పెద్ద క్వశ్చన్ అవ్వదు, టైం పోతుంది, ఇట్లా కాదు. ఇట్లాంటి దాంట్లో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఈజీ. మనం ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, కాన్స్టిట్యూషనల్ వర్డ్ ప్లే, లేకపోతే స్విమ్మింగ్ సింకింగ్, లేకపోతే కాంట్రడిక్షన్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. చూడు కరప్షన్ గురించి మాట్లాడాలి, స్మగ్లింగ్ గురించి మాట్లాడుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్, స్మగ్లింగ్ గురించి మాట్లాడాలా. ఆ అసెట్స్ ని రైట్ఫుల్ ఓనర్స్ కి ఇస్తాము, ఇలిసిట్లీ చేసుకునే కరప్షన్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఈ రెండు స్మగ్లింగ్ ది సిఎస్సికి చేశారు, సిఎస్సికి టిఓసికి చేశారు. ఇక్కడ రెండు ఎక్స్చేంజ్ చేశారు అన్నమాట. ఈసారి కూడా మీరు వెళ్ళి 2023 క్వశ్చన్ చూడండి. టిగ్రే యుటోపియా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో అక్కడ తప్పు పోతుంది అనమాట. ఈవెన్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు అనమాట. మీరు కెటలోనియా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఐ థింక్ ఇక్కడ ఎక్కడో ఉంది, చూపిస్తాను కొంచెం. కెటలోనియా, ఇది చూడు, కెటలోనియా స్పెయిన్. ఓకేనా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడు, కెటలోనియా స్పెయిన్, అవునా? కెటలోనియా స్పెయిన్ మనకు తెలుసు, కెటలోనియా ఇటలీలో లేదని కొద్దిగా, ఎందుకంటే 2022 పేపర్, ఇది 2018లోనే వచ్చింది ఆ క్వశ్చన్. సో ఇప్పుడు కూర్చొని మీరు అక్కడ క్యాబో దాల్గాడో స్పెయిన్ లో ఉండొచ్చు కదరా బాబు అని చెప్పేసి ఆలోచించకండి. ఒక్కసారి ఇది అట్ అయిందంటే ఇంకా తప్పు, ఇంకా అంతే. రెండు తప్పులే అక్కడ. ఓకే, మరీ అంత క్రూయల్ పర్సన్ కూడా కాదు యూపీఎస్సీ వాళ్ళు. ఇక్కడ నువ్వు ఇంతవరకు ఐడెంటిఫై చేసినావు అంటేనే దెన్ 3 and 4 బోత్ ఆర్ తప్పులు అన్నట్టు. అర్థమవుతుందా? డోంట్ మేక్ హిమ్ ఏ విలన్ దేర్. ఓకే,
అర్థమవుతుంది కదా? ఎస్ ఎస్ Did you బ్రో. get? సో ఇట్లా ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఎక్స్చేంజ్ మస్తు సార్లు చేస్తారు. ఇఫ్ యు గో నార్మల్ గా ఇప్పుడు టిగ్రే రీజన్ అని ఒక క్వశ్చన్ ఇస్తాడు ఈ ఇక్కడ ఇయర్, ఇక్కడ పోయి ఇంకో ప్రాపర్టీ చూడండి. కూడా ఉంది. ఐ మేడ్ దట్ మిస్టేక్. మన ఫ్లోలో ఏం చేస్తామంటే ఆ, ఆ రెండు ఓకే ఈ రెండు పేర్లు ఉన్నాయి కదా అనుకుంటాం అంతే. మ్యాచింగ్ ఆ, ఆ. ఐ మేడ్ దట్ మిస్టేక్. సో అట్లా ఎక్స్చేంజ్ చేస్తా ఉంటారు. సో కొద్దిగా ఎందుకంటే ఇవన్నీ మీకు వెపన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇవన్నీ వేస్, ఇవన్నీ నేను ట్రిక్స్ చెప్పట్లేదు. దీస్ ఆర్ ద వేస్. ఇట్లానే చేయాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానం ఇదే చేయాలి. మీకు ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసినా ఇవే వర్క్ అవుతాయి. వర్క్ అవడం అంటే పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ ద వే ఇన్ విచ్ ఎన్ ఎగ్జామినర్ థింక్స్ టు క్రియేట్ ఆప్షన్. సో నేనేమంటున్నా అంటే ఈ ఆప్షన్స్ అన్ని మన చేతిలో ఉంటే, ఇవన్నీ వెపన్స్ అన్ని మన చేతిలో ఉంటే మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఆర్గనైజేషన్. ఇది కూడా సోల్లీ అబ్జర్వేషన్ బేస్డ్. మీరు నాతో అగ్రీ చేస్తే చేయండి, లేకపోతే యూ ప్రాబబ్లీ సీ ఫర్ సంథింగ్ ఎల్స్. జస్ట్ అప్రిషియేట్ ఏం చెప్తున్నాను. సో ఏం గమనించిన అంటే దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ కమ్స్ అండర్ దిస్ మినిస్ట్రీ ఆర్ దిస్ పర్టికులర్ బాడీ కమ్స్ అండర్ దిస్ మినిస్ట్రీ అని అన్నాడు అనుకో. 2018 తర్వాత నేను గమనించింది చెప్తున్నా, మంచిగా వినండి. 2018 తర్వాత నేను గమనించింది ఏంటంటే నీకు అనిపించింది అనుకో అది తప్పు. ఇప్పుడు చూడు, కౌశల్ వికాస్ యోజన లేబర్ అని అంటాడు. అయ్యి ఉండొచ్చు, యూత్ పీపుల్ వాళ్ళని వికాస్ చేయాలా, లేబర్ ఏదో చేస్తుండొచ్చు, కానీ అది తప్పు. నీకు కొద్దిగా రిలేటెడ్ అనిపించినా కానీ అది తప్పు. అది అసలు ఇర్రిలవెంట్ రా బాబు అనిపించింది అనుకో, అది తప్పకుండా కరెక్ట్ అవుతుంది. నేను చెప్తా, జస్ట్ ప్లీజ్ ఎంటర్టైన్ మీ. ఇక్కడ ఇది తప్పైంది, ఓకేనా? ఇది తప్పు. ఇది సోషల్ వికాస్ కొద్దిగా రిలేటెడ్ అనిపిస్తుంది, బట్ అది తప్పు. ఇక్కడ చూడు, ఇది ఇది కాదు, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇవి చూడండి, యూనియన్ ఫారెస్ట్ మినిస్ట్రీ డిసైడ్స్ అండ్ డిక్లేర్స్ హ్యాబిటాట్ రైట్ ఫర్ పీవీటీజీస్ అంట. ఇప్పుడు చూడండి, వాళ్ళు పీవీటీజీస్ ఫారెస్ట్ లో ఉంటారు అండ్ వాళ్ళు వల్నరబుల్, ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. సో అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది, కానీ తప్పు. ఇక్కడ మళ్ళా చూడండి, ఎన్పిఓపి ఈజ్ ఆపరేటెడ్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అరే రూరల్ డెవలప్మెంట్ చేస్తారు కదా, అంటే ఈ ఎన్పిఓపి ఆర్గానిక్ ప్రొడక్షన్ కొద్దిగా తప్పు తప్పు తప్పు. అసలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి ఇదే స్టేట్మెంట్ నేను చేస్తే మీరేమంటారు? ఎన్పిఓపి ఆపరేట్స్ అండర్ కామర్స్ మినిస్ట్రీ అంట, మీరేమంటారు? అంటే బేసిక్ గా నాకు ఆ మైండ్ సెట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ లింక్ చేసినప్పుడు అది తప్పు అవుతుంది అనే మైండ్ సెట్ తో రాంగ్. అట్లా కాదు, ఎప్పుడైతే తప్పు అనిపిస్తుందో అప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటారు, నువ్వేమనుకుంటావు? అరే ఏ రూరల్ డెవలప్మెంట్, ఏ అగ్రికల్చర్, ఇలాంటివి ఉంటాయి. ప్రొడక్షన్ అంటే అగ్రికల్చర్ గానీ కెమికల్ సైన్స్, కెమికల్స్ ఇలాంటివి అనుకుంటా. నేను అదే కామర్స్ మినిస్ట్రీ అంటే ఇది కామర్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? యా యా. సో అట్లుంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, అప్పీల్స్, ఇదే నీకు గుర్తు చేయమన్నది. అప్పీల్స్ అగైన్స్ డెసిషన్ ఆఫ్ పిఎన్జిఆర్బి గోస్ అండర్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్. అసలు నీకు అస్సలే అనిపించదు, కానీ ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్తా చూడు, ఇది కరెక్ట్ కాకపోతే వాడిని ఎంటబడి కొడతారు. అసలు ఆ ఐడియా కూడా రాదు ఒక పర్సన్ కి. అప్పీల్స్ అగెయిన్స్ట్ పెట్రోలియంది ఏ సిపిసివి కిందికి పోతుందో, ఏ ఎన్జిటి దగ్గరికి పోతుందో, ఏ సుప్రీం కోర్టుకి పోతుందో అంటారు, కానీ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ కి పోతుంది అని మాత్రం నీకు ఐడియా, అసలు నీకు ఎంత క్రూయల్ థాట్ ఉంటే ఐడియా వస్తుంది, రాను కూడా రాదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అసలు ఇర్రిలవెంట్. అసలు అంత వాడు లైక్ హీ విల్ నాట్ డేర్ టు గివ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ అన్లెస్ ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు ఇలాంటివి చేయగలుగుతారు ఎవరైనా మనిషి. మామూలుగా చూడండి, ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ ఉన్న దగ్గర అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్ ఉన్న దగ్గర లేబర్, ఇవి కొద్దిగా అటు ఇటు చేయొచ్చు అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, అనిపించే దగ్గరే ఎనీబడి కెన్. ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి తప్పు చేస్తారనమాట. అసలు అనిపించే దగ్గర అసలు తప్పు చెయ్యరు. ఓకే, ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. లిటరల్లీ ఇర్రిలవెంట్ ఉన్న దగ్గర ఓకే మళ్ళీ చెప్తా, మంచి చెప్తా చూడండి. ఓకే, వెరీ గుడ్. సో జనరల్ గా ఏదైనా ఆర్గనైజేషన్ మనకి అనిపిస్తుంది అనుకో, అది
జనరల్ గా ట్వీక్ చేసి ఉంటది. అందుకే మనకు అనిపిస్తుంది అక్కడ. ఎప్పుడైనా కానీ మనం ఆర్గనైజేషన్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి. ఏదైతే చెప్తున్నానో అంతే అప్లై చేయండి ప్లీజ్. ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ ఇది దీని కిందికి వస్తుంది, ఇది దీని కిందికి వస్తుంది, ఇది WHO కిందికి వస్తుంది అనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ గురించి మాట్లాడుతూ కింద WHO కిందికి వస్తుంది అంటాడు. అప్పుడు నీకు అయ్యి ఉంటదేమో అనుకుంటావు, కానీ అది తప్పు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అన్నట్టు ఎన్పిఓపి ఏదో కామర్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది అన్న అనుకో, అరే ఎన్పిఓపి ఏంది, కామర్స్ మినిస్ట్రీ ఏంది, లేదా పిఎన్జిఆర్బి ఏంది, ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఏంది. సో ఇవి కంప్లీట్లీ అసలు ఇక్కడ చూడండి సేమ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇది ఉంది. నీకు అనిపిస్తుంది ఇక్కడ బేసికల్ ట్రైబల్ మినిస్ట్రీని తీసేసి బేసికలీ మనకి పీవీటీజీస్ అది ఇచ్చారనమాట. సో పాయింట్ ఏంటంటే ట్వీక్ చేసినప్పుడే సిమిలర్ ఇస్తారు. ఇట్స్ వెరీ రేర్ దట్ దే విల్ గివ్ రైట్ ఇన్ దాట్ సెన్స్. ఒకవేళ రైట్ ఇవ్వాలి అంటే అట్లా చెప్పాలి మీకు. ఇదైతే అర్థమైంది కదా, అపీల్స్ అగైన్స్ పిఎన్జిఆర్బి ఎలక్ట్రిసిటీ ఇర్రిలవెంట్, కంప్లీట్లీ ఇర్రిలవెంట్. అసలు ఈ థాట్ కూడా రాదు. నార్మల్ గా ఏదైనా అపీల్స్ మనకి ఏమనిపిస్తుంది, ఎన్జిటి దగ్గరకో సిపిసిబి దగ్గరకో సుప్రీం కోర్టో ఇట్లా అనుకుంటాం, కానీ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ అని చెప్పి జనరల్ గా అనుకోము. ఇంకొకటి ఒకవేళ అది కరెక్ట్ కాకపోయి ఉంటే ఆ పేపర్ సెక్టర్కి ఐడియా కూడా రాకపోయేది. నార్మల్ గా తప్పు చేయాలి. లెటర్ సపోజ్ అపీల్స్ అగెయిన్స్ట్ నిజంగానే ఎలక్ట్రిసిటీ ఒకవేళ లెటర్ సపోజ్ ఇట్లా అనుకుందాం, పిఎన్జిఆర్బికి సపరేట్ అపీలేట్ ట్రిబ్యునల్ ఉంది, అపీలేట్ ట్రిబ్యునల్ ఫర్ పెట్రోలియం అండ్ గ్యాస్ రెగ్యులేషన్ అని ఉంది అనుకుందాం ఉదయ్. ఓకేనా? లెటర్ సపోజ్ ఉదయ్ వింటున్నావా? Let us suppose there is a board called Appellate Tribunal for Petroleum and Natural Gas. ఓకే, ఉందనుకుందాం. ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ తయారు చేయాలా. ఏం తయారు చేస్తావు? అపీల్స్ అగెయిన్స్ట్ పిఎన్జిఆర్బి, అది తప్పు తయారు చేయాలా. ఏం చేస్తావు నువ్వు? మనకు ఆల్రెడీ చూస్తానికి రాంగ్ ఉండేటట్లుగా తయారు చేస్తాం. అంటే దాని యాక్చువల్ చూస్తానికి రాంగ్ ఉండేలాగా ఉండేటట్టు తయారు చెయ్యవు. అదే కదా జిమ్మిక్. ఇలా తయారు చేస్తే అది రాంగే కదా. ఓకే, చూస్తానికి రాంగ్ ఉండకూడదు. స్టేట్మెంట్స్ ఎప్పుడు నువ్వు చూస్తానికి రాంగ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు అంటే అన్బిలీవబుల్ గా ఉండాలి ఆ స్టేట్మెంట్. ఇప్పుడు చూడు ఇది చూడు, యూనియన్ ఇది నీకు బిలీవబుల్ గా అనిపిస్తుందా లేదా? యూనియన్ ఫారెస్ట్ మినిస్ట్రీ డిసైడ్స్ పీవీటీజీ రైట్స్ అనిపిస్తుంది నీకు? ప్లాజిబుల్, మోర్ ప్లాజిబుల్ అది. ఎందుకంటే ట్రైబ్స్ ఫారెస్ట్ లో ఉంటారు, ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటుండు పైన, మళ్ళీ ఊపర్సే అక్కడ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటుండు, ఇక్కడ ఫారెస్ట్ మినిస్ట్రీ అంటుండు అనిపిస్తుంది నీకు. అర్థమవుతుందా? కానీ ఇది తప్పు అంటున్నా నేను. నీకు ఏదైతే అనిపిస్తుందో అది ఆ మూమెంట్ లో ఎస్పెషల్లీ ఆర్గనైజేషన్ విషయంలో తప్పు అవుతుంది. అదే నీకు ఆర్గనైజేషన్ విషయంలో ఏదైతే తప్పకుండా అరే ఇదైతే అసలు ఇర్రిలవెంట్ ఉందిరా అన్న దగ్గర అయితే పక్కా కరెక్ట్ ఉంటుంది. మీరు ఒకసారి మీరు చూడండి. మీరు ఇంకా దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, నార్మల్ గా గ్రౌండ్ వాటర్ అథారిటీ అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ అథారిటీ మనం ఏ వాటర్ యాక్ట్ అనుకుంటాము, ఏ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే అసలే అనుకోము. అసలు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ యాక్ట్ అనుకుంటాం మనం. గ్రౌండ్ వాటర్ అథారిటీ అర్థమవుతుందా? గ్రౌండ్ వాటర్ అథారిటీకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి అసలు మనకి వేరే వాటర్ పొల్యూషన్ యాక్ట్ అనుకుంటాం. ఏదో వాటర్ యాక్ట్ ఉంది మనకి, ఇట్లాంటివి ఉన్నాయి చాలా. అవును, వాటర్ యాక్ట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కి డైరెక్ట్ లింకేజ్ లేనే లేదు సిజిడబ్ల్యూఏకి. బట్ ఇది కరెక్ట్. సిజిడబ్ల్యూఏను సెంట్రల్ పొల్యూషన్ బోర్డు స్వాప్ చేసి కూడా కొన్నిసార్లు అంటాడు. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాటర్ యాక్ట్ కింద వస్తుంది కదా. సిపిసిబి వాటర్ యాక్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు చూడు, ఒకవేళ సిపిసిబి ఇస్ మేడ్ అండర్ వాటర్ యాక్ట్ అంటే నువ్వు అది తప్పకుండా తప్పకూడదు, కానీ అది కరెక్ట్. సిమిలర్ గా ఇదేంటిది కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఏమో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటది. అది మనం రైల్వే అనుకుంటాం. యా ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి ఇస్తాడు అనమాట, ఇట్లా ట్వీక్ చేస్తాడు. సో దిస్ ఈజ్ వన్ ఐడియా వాట్ హీ ఈస్ డూయింగ్ ఇట్. ఓకేనా? సో ఈ ఐడియా జస్ట్ బ్రెయిన్ లో పెట్టుకోండి, ఒకసారి మళ్ళీ చూడండి నేను చెప్పింది. ఓకేనా? ఆల్ రైట్. అంటే బ్రో ఇప్పుడు
Yeah. ఇది ట్వీక్ చేసాడు. మనకు ఆ పిఎన్జి అది ఉంది కదా, ఆ బోర్డు అది ఉన్నప్పుడు అది ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్లేట్ అని చెప్పాడు కదా. అక్కడ అది మీరు రైట్ అన్నారు కదా, అది అప్పీల్స్ ఇదే రైట్, అది అదే రైట్ అన్నారు. చెప్తున్నా. ఇది నీకు అనిపించట్లేదు కాబట్టి రైట్, ఇది ఓకే. నీకు అనిపించట్లేదు కాబట్టి రైట్, ఇది నీకు అనిపిస్తుంది కాబట్టి తప్పు, ఇది నీకు అనిపిస్తుంది కాబట్టి తప్పు. అవునా? నీకు ఆర్గనైజేషన్ ఎప్పుడు నీకు అనిపించకూడదు, ఇది నీకు అనిపిస్తుంది. అయ్యి ఉండొచ్చురా బాబు అనిపిస్తుంది. ఫారెస్ట్ రైట్స్ చూస్తావు, కింద నీకు మళ్ళా ఫారెస్ట్ మినిస్ట్రీ అంటున్నాడు అనిపిస్తుంది నీకు, అది తప్పు. అర్థమవుతుందా? అలా అంటే నీకు అనిపించేది తప్పు, అనిపించేది రైట్, అట్లా. ఓన్లీ డోంట్ పిచ్చి పిచ్చిగా అప్లై చేయకండి. ఇది కొద్దిగా జాగ్రత్తగా వద్దనుకుంటే వదిలేయండి, నచ్చకపోతే. అది ఇందాక క్వశ్చన్ ఉంది కదా, ఫారెస్ట్ రైట్, అది ఒకసారి ఇది ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు మినిస్ట్రీస్ అవన్నీ కొద్దిగా హయ్యర్ లెవెల్ వర్క్ చూస్తాయి కాబట్టి ఇవి డిక్లేర్స్ హ్యాబిటాట్ రైట్స్ ఇవన్నీ కొద్దిగా ట్రైబల్ మినిస్ట్రీ చేస్తుంది. ఇది ఈ పని ఏదైతే ఉందో ట్రైబల్ మినిస్ట్రీ చేస్తుంది. దీనికి అది కదా డిస్ట్రిక్ట్ కమిటీస్ కదా చేసేది, లేదు ట్రైబల్ మినిస్ట్రీ చేస్తుంది. ట్రైబల్ మినిస్ట్రీ అదొకటి, ట్రైబల్ మినిస్ట్రీ చేస్తుంది. రెండోది ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ డిఫైనింగ్ చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా బైగాస్ హ్యావ్ బీన్ గివెన్ హ్యాబిటాట్ రైట్. ఈ స్టేట్మెంట్ కి బైగాస్ వర్ ద ఫస్ట్ ట్రైబ్స్ టు గెట్ హ్యాబిటాట్ రైట్స్, ఈ రెండింటికి చాలా తేడా ఉంది, మీరు ఒక్కసారి గమనించాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా బైగాస్ హ్యావ్ బీన్ గివెన్ హ్యాబిటాట్ రైట్స్. దిస్ ఈస్ ఏ హార్మ్లెస్ స్టేట్మెంట్. Whereas if somebody says that Baigas are the first tribes to get habitat rights, అంటే అది డేంజరస్ స్టేట్మెంట్. అది అర్థమవుతుందా? ఈ రెండిట్లో తేడా అర్థమైందా మీకు? ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇది ఒకసారి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లో వాళ్ళు దొరికిపోతా ఉంటారు అనమాట మనకి. క్లియర్? రైట్, వెరీ గుడ్. ప్లీజ్ డోంట్ మైండ్, నేను అప్పుడప్పుడు వాడు అని మాట్లాడుతున్నా. ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ టు డిస్రెస్పెక్ట్ యూపీఎస్సీ. జనరల్లీ ఒక పర్సన్ లైక్ థర్డ్ జెండర్ టైప్ లో, ఆ టైప్. ఓకే, ఆమె అతను అనుకుందా అంటుంది, నాట్ టు డిస్రెస్పెక్ట్. ఓకే, శాండ్విచింగ్ ఇది కూడా ఒక అబ్జర్వేషన్. దీన్ని బట్టి నాకు 2023లో యూరోపియన్ గ్రోత్ ప్యాక్ట్, స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్ అనే క్వశ్చన్ సాల్వ్ అయింది. యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ సాల్వ్ దట్ క్వశ్చన్. ఓకేనా? 2018, 17, 19, ప్రతి ఇయర్ వచ్చింది అలాంటి క్వశ్చన్ ఒకటి. మంచిగా వినండి. ఇది శాండ్విచింగ్ అంటే, శాండ్విచ్ అంటే తెలుసు కదా, అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో శాండ్విచ్ ఉంటుంది, రైట్? బ్రెడ్ పైన కింద మధ్యలో క్రీమ్. సో నా పాయింట్ ఏంటంటే, ఒక చెత్త స్టేట్మెంట్ ఉంటుంది, ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది, ఒక మధ్యలో స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ డిజిటల్ ఇండియా, జిఎస్టీ, డేటా డిక్టెట్, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఏమి తెలీదు అన్నట్లు సాల్వ్ చేయండి. ఓకేనా? నౌ యూ విల్ అప్రిషియేట్. పాయింట్ ఏంటంటే, ఒక చెడ్డ స్టేట్మెంట్ ఉంటుంది, లిటరల్లీ దాన్ని తప్పురా అని చెప్పి చదవగానే నీకు అర్థమైపోతుంది. ఒక స్టేట్మెంట్ నీకు కరెక్ట్ రా అనిపిస్తుంది, ఒక స్టేట్మెంట్ మధ్యలో ఉంటుంది చూడండి, యూదయ్. బేసికలీ ఈ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, కొద్దిగా హార్మ్లెస్ ఉంటుంది, కానీ మెనీ ఏ టైమ్స్ దాట్ స్టేట్మెంట్ టర్న్డ్ అవుట్ టు బి రాంగ్. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, తెలియనప్పుడు మనము రాంగ్ అనుకోవడం కంటే రైట్ అనుకుంటాం అనమాట. జనరల్ గా రైట్ అనుకుంటాం, కానీ చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఈ ఆప్షన్ సెట్టింగ్ చూడండి. ఈ ఆప్షన్ సెట్టింగ్ బట్టి నేను పట్టుకున్నాను అనమాట ఈ ప్యాటర్న్ ని. చూడండి, ఆప్షన్ సెట్టింగ్ చూడండి. ఆప్షన్ చూస్తున్నారా? ఆప్షన్ అంటే ఇప్పుడు ఇందా మీరు చెప్పిన శాండ్విచ్ ప్యాటర్న్ ఫిక్స్డా, లేకుంటే మళ్ళీ? లేదు, ఇది అక్కడక్కడ దొరుకుతాయి. ఇదొక తరీకా నేను చెప్తా చూడండి. మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేయనియండి. ఫస్ట్ నేను చెప్పినట్లు మీరు ఓన్లీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ 1, 2 ఒక సింగిల్ ఆన్సర్ ఉంటుంది, ఒక దగ్గరే సింగిల్ ఆన్సర్ ఉంటుంది జనరల్ గా. చూడండి, దీన్ని వదిలేయండి. ఇక ఇట్లా సింగిల్ ఆన్సర్ ఒక దగ్గరే ఉంటుంది. సో ఒక్కసారి చూడండి, నేను మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో
ఒక వర్స్ట్ స్టేట్మెంట్, ఒక మంచి స్టేట్మెంట్, ఒక మధ్యలో స్టేట్మెంట్. ఆ మధ్యలో స్టేట్మెంట్ టర్న్స్ అవుట్ టు బి రాంగ్ రాదర్ దాన్ రైట్. ఒకసారి చూడండి. ఫార్మ్స్ ఇండియాస్ ఓన్ ఇంటర్నెట్ కంపెనీస్ లైక్ చైనా డేట్. అరే ఏంట్రా బాబు ఇది అనుకుంటాం మనం. చైనా లెక్క మనం చైనా ఏందేందో మాట్లాడుతుంది అనుకుంటాం, ఇది తీసేస్తాం. ఓకే, దెన్ establish a policy framework to encourage overseas multinational companies to collect big data under large data centers within our geographical boundaries. Connect many of our villages to internet. ఇది యాక్చువల్ గా కొద్దిగా ఐడియా ఉన్నా కానీ ఇది కరెక్ట్. ఇప్పుడు ఈ మధ్యలో స్టేట్మెంట్ ఏదైతే శాండ్విచ్ అయ్యిందో ఇది యాజ్ సచ్ దిస్ ఈస్ నాట్ ఎ రాంగ్ స్టేట్మెంట్. యాజ్ సచ్ దిస్ ఈస్ నాట్ ఎ రాంగ్ స్టేట్మెంట్, బట్ ఇది ఇర్రిలెవెంట్ టు డిజిటల్ ఇండియా. ఈ శాండ్విచ్ స్టేట్మెంట్ రైట్ అనిపిస్తుంది కానీ అది రాంగ్. ఇది దట్ ఈస్ ఇర్రిలెవెంట్ టు డిజిటల్ ఇండియా. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ సచ్ ఇప్పుడు ఇది ఎక్కడో దగ్గర పేపర్ లో చదివాము, మనం ఇది కరెక్టే రా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 లో వచ్చిన క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ 2019 లో ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతకుముందు అన్నాం కదా, డేటా డిక్టెట్ అంటే దట్ షల్ ఎన్ష్యూర్ ఎంటైర్ డేటా ఈస్ ఆపరేటెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ఇండియా. ఇదే కదా ఆ స్టేట్మెంట్, అవునా కదా? విత్ ఇన్ అవర్ జియోగ్రఫికల్ బౌండరీస్, అదే స్టేట్మెంట్ అది. సో ఈ స్టేట్మెంట్ తప్పు కాదు, ఎక్కడో దగ్గర పేపర్లో చదివి ఉంటాం మనం అప్పుడు, ఒకవేళ మీరు అప్పుడు 2018 సంబంధించి చూస్తే. కానీ ఆ స్టేట్మెంట్ దీనికి ఇర్రెలవెంట్. ఓకే, ఆ శాండ్విచ్ స్టేట్మెంట్ మధ్యలో ఉంది చూస్తారు, అది తప్పు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ షల్ ఎన్ష్యూర్ ఎంటైర్ డేటా స్టోర్డ్ అండర్ జియోగ్రఫికల్ బౌండరీస్ అనిపిస్తుంది. దాని తర్వాత దే షల్ సబ్మిట్ కన్సాలిడేట్ ఆడిట్ రిపోర్ట్ ట్యాగ్ అంటే అది ఏంట్రా బాబు, ట్యాగ్ ఎందుకు వస్తుంది మధ్యలో అనుకుంటాం, దీన్ని కొట్టేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఎన్ష్యూర్ దట్ సిస్టమ్స్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. నీకు అసలు డేటా డిక్టెట్ గురించి తెలియకపోతే, అండ్ సిన్స్ దిస్ ఈస్ అబౌట్ డేటా సెక్యూరిటీ ఇదంతా ప్రాబబ్లీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వేసేస్తారు వాళ్ళు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏమో అనిపిస్తుంది. ఆడు చూడు 1 ఇస్తాడు, 1 2 ఇస్తాడు, 2 రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది 2 కూడా, కానీ ఆన్సర్ 1 అవుతుంది. జస్ట్ అప్రిషియేట్ చేయండి, జస్ట్ కీప్ లుకింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు. ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ ని జస్ట్ కీప్ ఆన్ అబ్జర్వింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, జిఎస్టీ గురించి కూడా ఏం తెలియదు అనుకున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానేమోరా అనిపిస్తుంది. అండ్ తర్వాత చూడండి, ఇంత ముందు మనం చైనా లెక్క అన్నాడు చూసినా, లైక్ చైనా డిడ్, మళ్ళా లైక్ చైనా, ఓవర్టేక్ చైనా, దీన్ని కొట్టేస్తాం. అరే ఏంటో చైనా ఎనార్మస్లీ అంటున్నాడు, ఓకే చైనా అంటున్నాడు, దీన్ని కొట్టేస్తాం. అండ్ జిఎస్టీ గురించి ఏం తెలియదు అనుకున్నాం, లెటర్సే జిఎస్టీ కొద్దిగా ఏంటి అది ఎకానమీకి సంబంధించి, ఆర్ ప్రాబ్లీ అరే ఈ మీకు కొద్దిగా డీటెయిల్ చదివినా కానీ జీరో రేటెడ్ ఎక్స్పోర్ట్స్ అని ఉంటాయి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అని ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ప్రాబబ్లీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుందేమో, ఇంక్రీజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవుతుందేమో అనిపిస్తుంది, కానీ ఇది తప్పు. ఓకే, సో ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఈ మిడిల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మిడిల్ స్టేట్మెంట్ అనిపించవచ్చు, కానీ ఈ మిడిల్ స్టేట్మెంట్ జనరల్ గా అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తే ఆ మూమెంట్ లో, కానీ అది తప్పు. యూ షుడెంట్ బెండ్ ఫర్ దట్ మిడిల్ స్టేట్మెంట్, యూ హ్యావ్ టు స్టిక్ బై దట్ సింగిల్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ సీమ్లెస్ పోర్టబిలిటీ అన్నాడు, ఇది తప్పకుండా ఇట్ హ్యాస్ టు బి దేర్. అండ్ ఇప్పుడు చూడండి, ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఎవ్రీ సిటిజన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అల్టిమేట్. అరే అందరూ 140 కోట్లకి 140 కోట్లు, ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. అందరు రావడం చాలా చాలా ఇంపాసిబుల్. బట్ ఇట్ ఎనేబుల్ సీమ్లెస్ పోర్టబిలిటీ అన్నాడు. సీమ్లెస్ పోర్టబిలిటీ అని మళ్ళీ పైన ఏమన్నాడు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ ఇట్ అన్నాడు. అరే సీమ్లెస్ పోర్టబిలిటీ అంటున్నాడు కాబట్టి అది మోస్ట్ అడాప్ట్ అయి ఉంటదేమో, వాళ్ళందరూ అడాప్ట్ చేసుకున్నప్పుడే కదా ఇక్కడ సీమ్లెస్ వచ్చేది, అదర్వైజ్ సీమ్లెస్ ఎట్లా అవుతుంది, ప్రైవేట్ వాడికి పబ్లిక్ వాడికి ఎట్లా చేస్తారు. ఇట్లా నువ్వు కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రెడీగా వెయిట్ చేస్తూ ఉంటది 1 3 కూడా. మీరు ఆర్ యూ ఏబుల్ టు అప్రిషియేట్ దిస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్? సో ఈ శాండ్విచ్ అనేది మధ్యలో ఒక హార్మ్లెస్ లా కనిపించే ఒక స్టేట్మెంట్ ఉంటది, బట్ అది డేంజర్ స్టేట్మెంట్. అంటే అది మన కాగ్నిషన్ ట్వీక్ చేయడానికి ఇస్తున్నాడు, మన కాంబినేషన్ ట్వీక్ చేయడానికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే పోయి యూరోపియన్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ ప్యాక్ట్ 2023 క్వశ్చన్ చేయండి. ఓకే, తర్వాత వెళ్ళి ఇప్పుడు నోట్ చేసుకుని తర్వాత చేయండి సేమ్ క్వశ్చన్. ద ప్యాటర్న్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్. నా క్వశ్చన్ చూడంగానే అదే శాండ్విచ్ రాని అర్థమైంది అప్పుడు. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఇది మీకు తెలిసే ఉంటది. ఫ్యూచరిస్టిక్ ఈజ్ లైక్ జనరల్ గా కరెక్టే ఉంటాయి అవి, వాటిని మనం ఏం చేయలేం. ఓకే,
ఓ ఓ ఇది ఒకటి కరెక్ట్ ఇచ్చారు. 5 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఇచ్చిన దాంట్లో ఇది కూడా కౌంట్ చేసుకోండి. సారీ, ఇది ఒకటి కౌంట్ చేసుకోండి. ఫ్యూచరిస్టిక్ దగ్గర అన్లెస్ ఫ్యూచరిస్టిక్ దగ్గర అది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇది జనరల్ గా కరెక్ట్ ఉంటాయి అన్నమాట, అన్ని కరెక్ట్ ఉంటాయి. ఓకే, నాట్ సో మచ్, ఐ హ్యావ్ నథింగ్ టు టెల్ హియర్. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇదాను ఒకసారి ఏదో పొలోనియం అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ ఏంటివి అని చెప్పేసి. అప్పుడు కూడా ఒక 2014 15 ఒక క్వశ్చన్ ఇస్తాడు. అది ఆల్ ద అబోవ్ అయింది, ఇది ఆల్ ద అబోవ్ అయింది. ఓకే, ఇన్ కంప్లయన్స్ విత్ రన్నింగ్ సబ్జెక్ట్, ఇది మీ మైండ్ బ్లో చేస్తుంది పక్క. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్. ఓకే, ఉదయ్ రెడీయా? నువ్వే ఆన్సర్ చెప్పాలా. విశాల్ ఎస్ బ్రో. విశాల్ ఓకే ఉన్నావా? మీరే చెప్పాలా. బేసికల్లీ ఇప్పుడు ఐడియా చెప్తా, మీరు ఆన్సర్లు చెప్పాలా. ఓకేనా? మనకి వోంట్ యూ అగ్రీ విత్ మీ, పాలిటీ క్వశ్చన్లు అన్ని ఒక దగ్గర ఇస్తారు, ఎకానమీ క్వశ్చన్లు అన్ని ఒక దగ్గర ఇస్తారు, హిస్టరీ క్వశ్చన్లు అన్ని ఒక దగ్గర ఇస్తారు, అవునా కదా? ఒక్కొక్క బంచ్ ఉంటాయి, అవును, అవునా కదా? ఒక 10 or 12 క్వశ్చన్స్ పాలిటీ అట్లా సైన్స్. అట్లీస్ట్ అంటే అన్ని ఒక దగ్గర లేకపోయినా కానీ పైన క్వశ్చన్ పాలిటీ, కింద క్వశ్చన్ పాలిటీ, అంటే మధ్యలో క్వశ్చన్ కూడా పాలిటీ, అవునా కదా? ఒక 5 క్వశ్చన్లు అట్లా వస్తాయి. కొన్ని పేజెస్ లో ఇస్తాడు, కొన్ని పేజెస్ లో మిక్స్ చేస్తాడు, రెండు కలిపిస్తాడు, అలా లేదు. జనరల్ గా యూ కెన్ ఫైండ్ ఒక 5-6 క్వశ్చన్లు ఒక దగ్గర ఉన్నాయంటే, అంటే నీకు కనిపించేస్తా ఉంటాయి. అటు ఇటు శాండ్విచ్ అయ్యి మధ్యలో ఒక్క క్వశ్చన్ డిఫరెంట్ కనిపించినా కానీ ఆన్సర్ దాని పాలిటీ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఎట్లా చెప్తున్నా అంటే, చూడండి, మీరు ఒక్కసారి మీరు ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తే మీకు అర్థం కాదు, కానీ ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి, యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్. ఈ క్వశ్చన్ ఎకానమీ క్వశ్చన్. ఓకేనా? ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎకానమీ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ ఏంటి? బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇది. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, ఒకటే ఉంది అక్కడ, ఆప్షన్ ఒకటే ఉంది. అబ్బా సూపర్. ఇది ఈ క్వశ్చన్ పాలిటీ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. పాలిటీ క్వశ్చన్ అది. ఆప్షన్లు పాలిటీ క్వశ్చన్ అంటే ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్లెస్ సొసైటీ ఏ ఒక్కటే ఉంటది ఇంకా అక్కడ. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ, ఎకనామిక్ డిటర్మినేషన్ కొట్టేస్తారు. స్టేట్లెస్ సొసైటీ అంటేనే అది కదా, అట్లా స్టేట్లెస్ సొసైటీ. సో అది పాలిటీ క్వశ్చన్. ఆన్సర్ పాలిటీ అది అవుతుంది. ఓకే, హల్బీ హో కుయి, ఇది కూడా పాలిటీ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. లాంగ్వేజెస్. ఓకే, అంటే పాలిటీ సెక్షన్ లో వచ్చింది. పాలిటీ సెక్షన్ లో వచ్చింది అది. పాలిటీ సెక్షన్ లో వచ్చింది. వెళ్ళి చూడండి మీరు, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇది అగైన్ దిస్ ఈజ్ ఇన్ ఎకానమీ సెక్షన్. ఓకే, ఎకానమీ సెక్షన్. ఇప్పుడు బ్లాక్ మనీ వల్ల ఏమేమి ఎక్స్పెక్ట్ అంటే, జనరల్ బ్లాక్ మనీ వల్ల పొలిటికల్ పార్టీస్ కి రీజనలిజం పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది అంటే ఇంత వరకు మనం లాగొచ్చు ఆర్గ్యుమెంట్ ని, కానీ వెన్ యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అబౌట్ ఎకానమీ, నువ్వు డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోతావు. సిఈడిలో సి అయి ఉండొచ్చు కదా అన్న డౌట్ వస్తుంది నీకు. ఓకే, కానీ దట్ ఈస్ నాట్ ఏ పాలిటీ ఆన్సర్, సారీ ఎకానమీ ఆన్సర్. ఎకానమీ ఆన్సర్ ఇస్ డి. అర్థమవుతుందా? సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. గాట్ ఇట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇది వెరీ ఇప్పటి వరకు మేము చెప్పింది ఇది మీరు చూడండి, మీకు ఎక్కడో ఒక దగ్గర ఏం అర్థం కాని దగ్గర ఎక్కడో దగ్గర ఒక హిట్ అవుతుంది. హల్బీ హో కుయి లాగా, గాంధీజం మార్క్సిజం లాగా. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఈ కంప్లైంట్స్ విత్ రన్నింగ్ సబ్జెక్ట్. అండ్ మోర్ ఇన్ ద నేమ్, మోర్ ఇన్ ద క్వశ్చన్ లో కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనం ఇంతకుముందు గుప్తా డైనాసిటీ చూసినట్లు, ఆర్ ఏన్షియంట్ రిలీజియస్ టెక్స్ట్ చూసినట్టు. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకే, అండ్ ఇంత ముందు లాలా లజపత్ రాయ్ ఆన్సర్స్ కూడా ఫస్ట్ గ్లాన్స్ లోనే వచ్చేస్తున్నాయి ఈ కాన్సెప్ట్ కి యాక్చువల్లీ. ఇంత ముందు ఇంకోటి, నేను లాలా లజపత్ రాయ్ దగ్గర మీకు ఆప్షన్స్ ఎట్లా సెట్ చేశానో మీకు చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నార్మల్ గా కూడా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఆన్సర్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఆన్సర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి మీకు. సారీ, ఆప్షన్స్ ఏమేమి సెట్ చేస్తావు నువ్వు?
ఉదయ్ ఒకసారి ట్రై చేయి. గాంధీజీ ఈజ్ అన్ ఆన్సర్. గాంధీజీ. ఒక ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనకున్న గాంధీజీ ఈజ్ ద ఆన్సర్. మ్మ్. ఉన్న క్వశ్చన్ లో ఆన్సర్ గాంధీజీ. ఆప్షన్స్ మ్మ్. ఏమేమి తయారు చేస్తావు మిగతా 4? మ్మ్. జ్యోతిబా పూలే. మ్మ్. ఐ మీన్ ఇప్పుడు చెప్పు. మనకున్న రన్నింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారమా నువ్వు అడుగుతుంది? నాకు ఏదో ఒకటి నాకు నీకు క్వశ్చన్ మై ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ ఈస్ రిటర్న్ బై గాంధీజీ ఈ స్టేట్మెంట్ చదివాను. మిగతా మ్మ్. 3 ఆప్షన్స్ తయారు చేయాలి. విషయాలు చెప్పు విషయాలు. మిగతా 3. ఫూలే, గోఖలే, నెహ్రూ, అంబేద్కర్. వెరీ గుడ్. ఇవే వస్తాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ గాంధీజీ అనుకుందాం, ఆన్సర్ అంబేద్కర్ జీ అనుకుందాం, ఆర్ పూలేజీ అనుకుందాం. వీళ్ళ ముగ్గురు ఆన్సర్ అయితే అసలు మనము గోపాల్ బాబా వలాంకర్ ని ఎక్కడి నుంచి పట్టుకొస్తాము? అసలు ఐడియా వస్తుందా అసలు? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్, ఐఎమ్ గెటింగ్. ఇప్పుడు సో ముగ్గురు గోపాల్ బాబా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ రిలేటెడ్ ఉన్నారు, కానీ ఆల్ టుగెదర్ గోపాల్ బాబు వాల్గేంకర్ కొద్దిగా ఈ ఫ్రీడమ్ ఫైట్ మెయిన్ స్ట్రీమ్ లో లేదు. అదంతా కూడా కాదు. అంత అదంతా కూడా కాదు. అంత కష్టపడి ఆ నుంచి లాక్కొచ్చారంటే ఆన్సర్ ఆయన. ఇంకా వేరే ఛాన్స్ లేదు ఆడ. ఓకే, అదర్వైజ్ అసలు ఆ ఐడియా కూడా రాదు. ఇంతకుముందు కనుక ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఎట్లయితే ఉండేనో అట్లా అన్నట్టు ఇది. సో ఆన్సర్ ఏనే అవుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఓకే. సో స్క్రీన్ షేరింగ్ పాస్ అయింది కదా. ఓకే, ఇంకా అయిపోతుంది లాస్ట్. ఇంకా దిస్ ఈస్ ద లాస్ట్ వన్. చాలా చేసేసినాము. పీవైక్యూ బేస్. పీవైక్యూ చేయడము అసలు ఇవన్నీ పక్కకు పెడితే కూడా పీవైక్యూ ఎందుకు చేయాలో ఒక 2 నిమిషాల్లో నేను చెప్పేస్తా. దిస్ వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూ చేయడం. చూడు ఇక్కడ ఎలీసా ఇచ్చాడు. నెక్స్ట్ ఎలీసా గ్రావిటేషనల్ వేవ్స్ సంబంధించింది. మళ్ళీ ఇక్కడ సేమ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, గ్రావిటీకి సంబంధించి లైట్, గ్రావిటీ ఇదంతా. నెక్స్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ మళ్ళీ సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. మళ్ళీ ఎలీసా మళ్ళీ వచ్చింది. సో సిమిలర్ క్వశ్చన్స్ ఎన్ని 2017, 18, 19, 20 4 సంవత్సరాలు అదే తిప్పి గ్రావిటేషనల్ వేవ్స్ ఇలా ఇచ్చాడు అనమాట. మీరు చూడండి, సాంస్క్రిట్ కాలేజ్ ఆఫ్ లేకపోతే ఫోర్ట్ విలియం కాలేజ్, మళ్ళీ ఫోర్ట్ విలియం కాలేజ్ ఇచ్చాడు 2018, 2020. తర్వాత కెటలోనియా, ఇంతకుముందే చూసినాం, కెటలోనియా మళ్ళీ ఇచ్చాడు. లేకపోతే ఇక్కడ క్రిస్పర్ క్యాస్9 అంటే ఏందని ఇచ్చాడు. ఇప్పుడు చైర్మన్ ఆఫ్ పబ్లిక్ పిఎస్బి ఎవరు సెలెక్ట్ చేస్తారన్నాడు. ఇక్కడ బీబీబీ గురించి మళ్ళీ వచ్చి. ఓకే, తర్వాత ఏఐఐబి క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాను ఇక్కడ? ఓకే ఏఐబి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? 2019 లో ఇచ్చాడు. 2018 లో ఎన్ఎస్జి గురించి ఇచ్చాడు. ఇక్కడ 2 వచ్చి మళ్ళీ ఏఐఐబి ఎంటీసీఆర్ గురించి మళ్ళీ వచ్చాడు. ఎన్ఎస్జి గురించి చదివితే నువ్వు ఎంటీసీఆర్ వీళ్ళన్ని గురించి చదవాలి. ఆస్ట్రేలియన్ గ్రూప్, వాసనర్ గ్రూప్ ఇవన్నీ ఏంటి అన్నది. సో సిమిలర్ క్వశ్చన్స్ ఇప్పుడు 2019, 2018 రెండింటిని కలిపితే 2022 క్వశ్చన్ అయింది అది. మళ్ళీ ఈ 2020లో మనకి ఈ పిఏ లేదని అడిగాడు. మళ్ళీ అదే 2022లో మళ్ళీ ఇంకోసారి అడిగాడు. అదే తిప్పి మళ్ళీ క్వశ్చన్ చూడు. మళ్ళీ ఇక్కడ చూసి ఐ థింక్ ఇక్కడ సియాచిన్ గురించి అడుగుతాడు. సియాచిన్ నూబ్రా అంటాడు. మళ్ళీ ఇక్కడ సియాచిన్ నూబ్రా సేమ్ క్వశ్చన్ సిమిలర్. మళ్ళా ఇక్కడ ఇర్వాడి డాల్ఫిన్ అంటాడు. మహాసీర్ అంటాడు. మహాసీర్ అంటే ఫిష్ అని మనకు అర్థమైంది ఇక్కడ కావేరీ రివర్ లో. నెక్స్ట్ నాట్ ఏ బర్డ్ ఏంటిది అంటాడు. మహాసీర్ అవుతుంది ఆన్సర్, ఫిష్ అది ఇక్కడ. సో ఫస్ట్ షెడ్యూల్, 5th షెడ్యూల్ ఏంటి అంటాడు. మళ్ళీ 5th షెడ్యూల్ ఏంటిది? 5th షెడ్యూల్ సేమ్ క్వశ్చన్. మళ్ళా ఇండియన్ డెట్ గురించి అడిగాడు. ఇక్కడ ఏమో అడిగాడు సార్ చూస్తే కమర్షియల్ అసెట్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటి అని అడిగాడు. ఈ 2-3 క్వశ్చన్లు కలిపితే ఒక క్వశ్చన్ అవుతుంది చూడండి. ఇక్కడ డెట్ గురించి మాట్లాడాడు. మళ్ళా ఇక్కడ ఒక్క నిమిషం నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అసెట్స్, డిపాజిట్స్, అసెట్స్
ఒక నిమిషం, ఏదో మిస్ అయ్యాను ఇక్కడ నేను. డెట్ ఏదో మిస్ అయ్యాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇవన్నీ చదువుకోవాలి మనం ఇప్పుడు. ఇవన్నీ, ఏదో మిస్ అయ్యాను. మళ్ళీ అడిగారు వచ్చి. అచ్చా, గుర్తొస్తలేదు. ఓకే, అగైన్ ఫారెన్ కరెన్సీ సేమ్, ఎఫ్డిఐస్, డిపాజిట్స్. ఓకే, యాక్చువల్ గా డిపాజిట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మనం అదే నేర్చుకున్నాం, ఇన్వెస్ట్మెంట్స్, డిపాజిట్స్. ఏదో ఇక్కడ నుంచి మీరు ఒకసారి చదివితే ఇక్కడ మీకు వచ్చేది ఏమర్థమవుతుందంటే డిపాజిట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ కింద కౌంట్ అవ్వవు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఒకటే క్వశ్చన్ లో, ఒకటే పేపర్ లో క్వశ్చన్ కూడా మీరు ఎట్లా సాల్వ్ చేయొచ్చు అన్నది చెప్తా చూడండి. 2019 లో పక్క క్వశ్చన్లు ఇవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్, జాగ్రత్తగా వినండి మన అందరూ, విషయాలు ఉన్నారా? యా యా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ హరప్పన్ సైట్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమయ్యాడు, అన్నాడు. మంచి చూడండి, ఇక్కడ సైట్స్, అన్ని సైట్లు ఏం సైట్లు ఇవన్నీ ఆలోచించండి. మౌర్యన్ సైట్స్. మౌర్యన్ అంటే దే ఆర్ నాట్ హరప్పన్ సైట్స్. అంటే విచ్ ఆఫ్ ద, ఇక్కడ సోగురా ఉంది, ఇక్కడ సోగురు ఉంది, అంటే సోగురా ఇస్ ఆన్సర్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఏ హరప్పన్ సైట్, రాదర్ ఇట్ ఈస్ ఏ మౌర్యన్ సైట్. అండ్ ఇక్కడ ఏ ప్రపంచంలో ఎవడు సోగుర 2 ఆన్సర్లు ఇవ్వడు. ఇక్కడ ఫస్ట్ సోగుర కొట్టేయండి, అర్థమవుతుందా? ఫస్ట్ సోగుర, దాని తర్వాత మాట్లాడండి. సంచిలో ఉంటే మనకు తెలిసేది, కొట్టేయండి. ఈ రెండిట్లో ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి వచ్చేయండి. హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఎట్లా నేను కొడుతున్నాను, అర్థమవుతుందా? నీకు ఇటు ఆన్సర్ అయిపోయింది, ఇంకోది 50-50 కూడా వచ్చేస్తావు. అట్లీస్ట్ 1.33లో ఉంటాం ఏం తెలియకుండా. ఓకే, ఇది చూడండి, ఇక్కడ కల్సీ గురించి అడిగాడు, ఇక్కడ అశోకన్ సైట్స్ ఇక్కడ ఏం అడిగాడు. ఇక్కడ చదువుకోవాలి కదా అశోకన్ సైట్స్ ఏంటి ఉన్నాయని, అవునా? అగైన్ ఇక్కడ చూడండి, సేమ్ ఈ 21-22 క్వశ్చన్స్ చూడండి, ఒక్కళ్ళే పర్సన్ చేశారు. ఇల్టుట్మిష్, చెంగిస్ ఖాన్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నాడు. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్, ఈవెన్ ఆప్షన్స్ కూడా సిమిలర్ ఉంటాయి చూడండి. క్వశ్చన్ సేమ్, మంగోల్ ఇన్వేషన్, చెంగిస్ ఖాన్ అంటేనే మంగోల్ ఇన్వేషన్, అర్థమవుతుందా? అక్కడ తుగ్లక్ గురించి అడిగాడు, ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి అడిగాడు. ఒక్కటి